భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి. దేవాలయాలు, అలాగే స్థల పురాణాలు, భక్తి గీతాలు, అష్టోత్తర నామాలు, అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు. ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు? బాగుంటున్నాయా? మీ మనసులో హత్తుకుంటున్నాయా? గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. శివ పురాణం. దక్ష యజ్ఞం. సృష్టికి పూర్వం ప్రపంచం జలమయమై పదార్థ శూన్యమై అంధకారంలో ఉండగా జలం నుంచి ఒక మహా తేజస్సు పుట్టింది. కాలక్రమాన అది జ్యోతిర్లింగ స్వరూపం దాల్చింది. అదే పరమేశ్వరుడైన శివుడు. ఆ జ్యోతిర్లింగం యొక్క అర్ధభాగం నుంచి మహాశక్తి పుట్టింది. ఆ మహాశక్తినే ప్రకృతి అని, మహామాయ అని పిలుస్తారు. కాలక్రమాన పరమేశ్వరులు మహావిష్ణువును సృష్టించారు. మహావిష్ణువు నాభి నుండి మహాపద్మం పుట్టింది. అది అనేక వేల యోజనాల నిడివి కలిగి మహా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆ మహాపద్మంలో 5 ముఖాలతో బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మతో పాటే సరస్వతి పుట్టింది. ప్రపంచమంతా జలమయంగా ఉండటం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతు తెలుసుకోవాలని ఊర్ధ్వ అధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మగర్భం చేరుకున్నాడు. బ్రహ్మ ఓంకారాన్ని జపించగా విష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువును చూసి, ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగాడు. సృష్టి చేయటానికి నిన్ను నా నాభిగమనం నుంచి పుట్టించాను. నేను విష్ణువును అన్నాడు విష్ణువు. బ్రహ్మ అహంకరించి, నీ ప్రగల్భాలు కట్టిపెట్టు, లేదా నాతో యుద్ధానికి రా. నేను స్వయంభువును, జగత్కర్తను అన్నాడు. అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలాలింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, దీని ఆద్యంతాలు మనలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అన్నాడు. బ్రహ్మ అందుకు సమ్మతించాడు. కాని ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఓడిపోయి యథాస్థానానికి తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమై, నువ్వు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించడానికి గాను ఈ విష్ణువు యొక్క నాభికమలం నుంచి సృష్టించబడిన వాడివి. అందుచేత సృష్టి ఆరంభించు అని బ్రహ్మతో అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరుణ్ణి చూసి, నువ్వు ఎవడివి? నాతో సమానంగా నీకు 5 ముఖాలెందుకున్నాయి? నేను సృష్టికర్తను గనక నాకు 5 ముఖాలుండడం సమంజసం అన్నాడు. ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రావతారం దాల్చి తన ఎడమ చేతి చిటికెన వేలి గోరును కత్తిగా ఉపయోగించి బ్రహ్మకున్న 5 తలల్లో ఒకటి ఖండించేశాడు. దానితో బ్రహ్మ గర్వం మాని రక్షించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు రౌద్రం వదిలి శాంతం వహించి, ఓ బ్రహ్మ, సృష్టించడానికి నువ్వు, నీ సృష్టిని రక్షించడానికి ఈ విష్ణువు సృష్టించబడ్డారు. నేను లయకారకుడైన శివుడుగాను, రుద్రుడుగాను, ఈశ్వరుడుగాను పిలువబడతాను. జ్వాలాలింగాన్ని పార్థివలింగమని, శివలింగమని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో ఐక్యమయ్యాడు. తరువాత బ్రహ్మ విష్ణువు నుంచి వేదం మొదలైనవి తీసుకొని పద్మాసనం మీద కూర్చొని ఓంకారాన్ని జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గుడ్డు బ్రహ్మకేసి వచ్చింది. బ్రహ్మ దానికేసి ఆశ్చర్యంగా చూశాడు. అంతలో ఆ గుడ్డు నుంచి ఓం అనే శబ్దం బయటికి వచ్చింది. అది వచ్చిన మార్గాన బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించాడు. అందులో గాఢాంధకారంగా ఉన్నది. బ్రహ్మ అక్కడ తన శరీరాన్ని విసర్జించి చతుర్ముఖుడుగా తిరిగి పుట్టాడు. బ్రహ్మ అండం నుంచి బయటికి వచ్చినప్పుడు అది 2గా చీలి కింది భాగం భూమిగాను, పై భాగం ఆకాశంగాను ఏర్పడింది. నీరు ఇంకిపోయింది. ఇది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద సమస్త చరాచరాలను సృష్టి చేయని ఆరంభించాడు. బ్రహ్మ సృష్టి చేసిన మొదటి వాళ్ళు సనక సనందనాదులు.
వాళ్ళు సృష్టి చేసే ఆసక్తి లేక పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేసుకునేటందుకు వెళ్ళిపోయారు. అది చూసి బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు. ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుంచి గొప్ప తేజస్సుతో శివుడు పుట్టాడు. అతను తెల్లగా ఉండి దశ దిశలను పెరిగిస్తూ ఉండటం చూసి బ్రహ్మ ఆశ్చర్యపోతూ ఎవరు నువ్వు అని అడిగాడు. నేను శివుణ్ణి, రుద్రుణ్ణి అన్నాడు శివుడు. అప్పుడు అక్కడ విష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మ, నువ్వు సృష్టించి నేను పోషించే చరాచరాలను లయం చేయడానికి పరమేశ్వరుడే ఈ శివుడి రూపంలో పుట్టాడు అన్నాడు. బ్రహ్మకు సత్యలోకము, విష్ణువుకు వైకుంఠము, శివుడికి కైలాసము నివాస స్థానాలుగా ఏర్పాటయ్యాయి. అందుచేత బ్రహ్మ సత్యలోకానికి వెళ్లి తనకు సహాయంగా ఉండడానికి గాను మరీచి, కశ్యప, దక్ష, గౌతమ, వశిష్ఠ, కర్దమ మొదలైన 9 మంది ఉపబ్రహ్మలను సృష్టించాడు. వీరిలో దక్షుడికి 64 కుమార్తెలు కలిగారు. ఆ కుమార్తెలలో అదితి మొదలైన 10 మందిని కశ్యపుడు పెళ్లాడి పిల్లలను కన్నాడు. అదితికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు. దిదికి దైత్యులు పుట్టారు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు పుట్టారు. కద్రువకు సర్పాలు పుట్టారు. శ్వసకు యక్ష రాక్షసులు పుట్టారు. శివుణ్ణి పెళ్లాడటం కోసం మహేశ్వరి దక్షుడికి సతీ అనే కుమార్తెగా పుట్టింది. వారిద్దరికీ వివాహం జరిగినప్పుడు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి సతీ శివులను అనేక విధాల స్తోత్రం చేశారు. వచ్చిన వారికి అందరికీ గౌరవ మర్యాదలు చేయడానికి నందీశ్వరుణ్ణి, కాలభైరవుణ్ణి నియమించి శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళ్లి సుఖంగా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. అనేక మంది మహామహులు ప్రయాగ అనే నగరంలో గొప్ప యాగం తలపెట్టి బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను, ఇంద్రాది దేవతలను పిలిచి యాగం ప్రారంభించారు. యజ్ఞానికి వచ్చిన వారికి వసతులు ఏర్పాటు చేసి మహర్షులు వారికి తగిన ఆసనాలు చూపి కూర్చోబెట్టారు. అందరూ కూర్చొని యజ్ఞాన్ని చూస్తుండగా దక్షుడు తన శిష్యులతో సహా వచ్చాడు. అప్పుడు సభలోని వారందరూ లేచి దక్షుడికి ఎదురు వెళ్లి పలకరించి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. దక్షుడు సభనంతా కలయజూసి బ్రహ్మ విష్ణులకు నమస్కారం చేసి తన అల్లుడైన శివుడు లేవలేదని, తనను పలకరించలేదని గమనించి సభవారితో, మీరందరూ లేచి వచ్చి నన్ను గౌరవించారు. ఈ ఈశ్వరుడు నాకు అల్లుడైన కారణం చేత లేవక నన్ను పలకరించక నిర్లక్ష్యం చేశాడు. ఇతనికి చిన్న పెద్ద తారతమ్యం తెలీదు అని తన శిష్యులతో సహా వెళ్లిపోసాగాడు. అది చూసి బ్రహ్మ, విష్ణువు మొదలైన వాళ్ళు దక్షుడికి అడ్డం వెళ్లి, అతను ఈశ్వరుడు, పరమేశ్వరావతారుడు, అతనిని ఈ విధంగా నిందించడం తప్పు అని చెప్పారు. అప్పుడు నంది కోపం పట్టలేక దక్షుడితో, ఓ దక్ష, శివదూషణ చేసిన నీ శిరస్సు తెగి హోమగుండంలో పడుగాక అని శపించాడు. అది విని దక్షుడు అలిగి, మీ రుద్రగణాల వాళ్ళు వేదబాహ్యులై ఆచారహీనులై బూడిద పూసుకొని పాషండులని పేరు తెచ్చుకుందురుగాక అని తిరిగి శపించాడు. శివుడు యజ్ఞం పూర్తయ్యేదాకా ఉండి తన రుద్రగణాలను వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్లిపోయాడు. దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన ఋషులను వెంట పెట్టుకొని తన ఆశ్రమానికి వచ్చి వాజిపేయమనే యజ్ఞం చేశాడు. ఆయనకు శివుడి మీద చాలా కోపంగా ఉన్నది. అందుచేత ఈ వాజిపేయంలో శివుడికి హవిర్భాగం లేకుండా చేశాడు. అప్పటికి దక్షుడికి శివుడిపైన కోపం చల్లారలేదు. అందుచేత ఆయన బృహస్పతి యజ్ఞం అనే మహాయజ్ఞం తలపెట్టి దానికి దేవతలను, మహర్షులను ఆహ్వానించి వచ్చిన వారిని సత్కరించడానికి తన శిష్యులను, బంధువులను నియోగించాడు. ఇందులో కూడా ఆయన శివుడికి భాగం ఇవ్వదలచలేదు. ఈ యజ్ఞానికి విశ్వదేవతలు, మరుత్తులు, పితృగణాలు, అప్సరసలు, గంధర్వ, సిద్ధ, విద్యాధర, కిన్నెర, యక్షులు, కశ్యప, అగస్త్య, అత్రి, భృగు, మరీచి, నారద, పరాశరాది మహర్షులు వచ్చారు. బ్రహ్మ, విష్ణులు తప్ప మిగిలిన వారంతా దక్షుడికి భయపడే వచ్చారు. వచ్చిన వారికందరికీ విడుదల ఏర్పాటు చేయడానికి విశ్వకర్మ నియోగించబడ్డాడు. దక్షుడు యజ్ఞదీక్ష వహించి భార్యా సమేతుడై
యాగశాల ప్రవేశించి సభావందనం చేశాడు. పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు. బ్రహ్మ విష్ణువులు పిలిచినా రాలేదు. అనేక మంది దేవతలతోనూ మహర్షులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివభక్తులైన మరీచి, దధీచి, భృగుడు మొదలైన మహర్షులు సభను కలయజూసి, ఓ దక్ష, ఈ సభకు సతీదేవిని శివుణ్ణి పిలవలేదా? వాళ్ళు ఇక్కడ ఎందుకు లేరు అని అడిగారు. దానికి దక్షుడు, శివుడు కర్మభ్రష్టుడు, అందుచేత అతన్ని పిలవలేదు. అతను అపవిత్రుడు, కపాలధారి, శ్మశానవాసి, పేతగణాలకు ప్రభువు అన్నాడు. ఈ శివదూషణ విని దధీచి, దక్ష, ఈ యాగం నెరవేరదు. శివుడు లేకుండా ఈ యాగం తలపెట్టి నువ్వు ఆపదను, విచారాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఈ యాగానికి వచ్చిన వారు కూడా దుఃఖిస్తారు అని వామదేవుడు, మరీచి, గౌతముడు, శిలాదుడు మొదలైన అనేక మంది ఋషులతో సహా సభ నుండి వెళ్ళిపోయాడు. దక్షుడు అలా వెళ్ళిపోయిన వారిని గురించి సభలో నిలిచి ఉన్న వారితో, వాళ్ళు పాషండులు, శఠులు, వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. అందుచేత మీరేమీ విచారించక నా యజ్ఞాన్ని పూర్తి చేయండి అన్నాడు. ఈ లోపల కైలాస పర్వతం మీద శివుడితో సుఖంగా కాపురం చేస్తున్న సతి ఒకనాడు తన చెలికత్తెలతో ఉద్యానంలో విహరిస్తూ ఆకాశాన అనేక విమానాలు పోతుండటం చూసింది. ఆ విమానాలు ఎక్కడికి పోతున్నాయో కనుక్కోమని సతీదేవి తన చెలికత్తెలను అడిగితే వాళ్ళు వెళ్లి వచ్చి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వాళ్ళంతా వెళ్తున్నట్టు చెప్పారు. సతీదేవికి తాను కూడా తన భర్తతో సహా తన తండ్రి చేసే యజ్ఞానికి పోవాలని కోరిక కలిగింది. ఆమె శివుడి వద్దకు వెళ్లి, మా నాన్న యజ్ఞం చేస్తున్నాడట, దేవగణాల వాళ్ళంతా వెళుతున్నారు, మనం కూడా రుద్రగణాలను తీసుకొని అక్కడికి వెళదాం అన్నది. దానికి శివుడు, సతీ, మన మీద నీ తండ్రికి ద్వేషం, అందుచేత మనల్ని పిలవకుండానే యజ్ఞం చేస్తున్నాడు. పిలవని పేరంటానికి పోరాదు. పోతే మనకు అవమానం జరుగుతుంది. ఆ తరువాత ఆపదలు కలుగుతాయి అన్నాడు. అలా అయితే మీరు రావద్దు, నేనొక్కతేనే పోతాను. నా వాళ్ళు నన్నెందుకు అవమానిస్తారు? నా తండ్రికి తోచకపోతే నేనైనా చెప్పి మిమ్మల్ని పిలిచేటట్టు చేస్తాను. నందీశ్వరుడు మొదలైన వాళ్లను సహాయం ఇచ్చి నన్ను పంపండి అన్నది సతీదేవి. సతీ, నిన్ను విడిచి నేను క్షణం ఉండలేను. నువ్వు నన్ను విడిచి మీ తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళిపోతున్నావు. నీకు తప్పక అవమానం జరుగుతుంది, ప్రమాదం కలుగుతుంది. రాబోయేది కాస్త ఆలోచించు అని శివుడు సతీదేవితో అన్నాడు. కాని సతీదేవి శివుడి మాటలలో ఉన్న నిజం తెలుసుకోలేకపోయింది. తన తల్లిదండ్రులు తనను అవమానిస్తారని ఊహించలేక ఆమె పుట్టింటికి వెళ్లాలని పట్టుపట్టింది. ఎలా జరగవలసి ఉంటే అలాగే జరుగుతుందనుకుని శివుడు రుద్రగణాలను తోడిచ్చి సతీదేవిని దక్షయజ్ఞం చూడడానికి పంపించాడు. వీరభద్ర విజయం. సతీదేవి నందీశ్వరుణ్ణి కూడా వెంటబెట్టుకొని యజ్ఞశాల వద్దకు చేరేసరికి ఆమె తల్లి ప్రసూతి, సహోదరులు ఎదురు వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. సతీదేవితో ఆమె తల్లి రహస్యంగా, మీ నాన్నకు ముసలితనం వచ్చేసింది, ఆయన నీ భర్తను తిడుతున్నాడు, నువ్వేమీ పట్టించుకోకు అని చెప్పి ఆమెను యజ్ఞశాలలోకి తీసుకుపోయింది. దక్షుడికి తన కుమార్తెను చూడగానే శివుడి మీద ఆగ్రహం పెరిగింది. ఆయన సతితో, నీ మొగుడు శ్మశానవాసి, పిశాచాలను ఏలుతాడు, కపాలాలు ధరిస్తాడు, అపవిత్రుడు, యజ్ఞయాగాదులకు పిలవరానివాడు. అతని భార్యవై నువ్వు అపవిత్రురాలవయ్యావు. నీ మొగుణ్ణి నేను పిలవలేదు, అతనికి యాగభాగం ఇవ్వడం లేదు. నువ్వు ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేయడానికి వచ్చావా అన్నాడు. సతీదేవి ఈ మాటలు విని తండ్రితో, యజ్ఞకర్త అయిన శివుడికి హవిర్భాగం లేకుండా యజ్ఞం చేస్తున్నావు, పైగా ఆయనను దూషిస్తున్నావు. ఇప్పటికైనా ఆయనను పిలిపించి యజ్ఞభాగం ఇచ్చి గౌరవించు, లేకపోతే నీ యజ్ఞం పూర్తి కాదు, నువ్వు నశిస్తావు అన్నది. సభలో ఉన్న భృగువు మొదలైన వారు ఆమె చెప్పినట్టు చేయమని, ఆమె అన్నది నిజమని దక్షుడికి హితం చెప్పారు. దక్షుడు మరింత మండిపడి, సతీ, నీ మొహం చూస్తే పాపం, నువ్వు యజ్ఞశాల నుంచి తక్షణం వెళ్ళిపో, పోకపోతే నిన్ను బలవంతాన గెంటిస్తాను అని అరిచాడు. సతీదేవికి హృదయం మండిపోయింది. భర్త మాట వినకుండా రావడం పెద్ద పొరపాటైందని ఆమె అప్పుడు గ్రహించింది. ఈ అవమానం పొంది భర్త దగ్గరికి తిరిగి పోవడం ఇష్టం లేక
వచ్చే జన్మలో శివుడే తన భర్త కావాలని మనసారా కోరుకుంటూ యోగశక్తితో అగ్ని పుట్టించుకొని అందులో ప్రాణాలు వదిలింది. ఇది చూసి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు హాహాకారాలు చేస్తూ యజ్ఞశాల ప్రవేశించబోతే భృగు మహర్షి అభిచార హోమం చేసి వారిని అక్కడి నుంచి తరమగొట్టాడు. నారదుడు మొదలైన వారు కొందరు కైలాసానికి వెళ్లి శివుడితో జరిగిన సంగతి చెప్పారు. శివుడు క్రోధాగ్రహావేశుడై హుంకరిస్తూ తన జటను ఒకదాన్ని పెరికి పర్వతం మీద కొట్టాడు. అప్పుడు ఆ జట నుండి భద్రకాళి, వీరభద్రుడు పుట్టారు. వీరభద్రుడు 1000 చేతులతో, నిడుపాటి కోరలతో, కోటి సూర్యుల కాంతితో మహారౌద్రాకారుడై ఉన్నాడు. అతను శివుడికి నమస్కరించి, తండ్రి, ఏమిటి నీ ఆజ్ఞ అన్నాడు. నాయనా వీరభద్ర, నువ్వు, భద్రకాళి మీ గణాలతో సహా వెళ్లి దక్షయజ్ఞం ధ్వంసం చేసి అందులో పాల్గొన్న వాళ్లను దండించండి అన్నాడు శివుడు. వీరభద్రుడు సింహాలను పూల్చిన రథం ఎక్కి నందీశ్వర, చండీశ్వర, భైరవాది గణాలను వెంటబెట్టుకొని బయలుదేరాడు. భద్రకాళి సింహాన్ని ఎక్కి మహాకాళి, గౌరి, కాత్యాయని, చాముండ మొదలైన మహాశక్తి గణాలను వెంటపెట్టుకుని బయలుదేరింది. అక్కడ దక్షుడు యాగం చేసే చోట ఉత్పాతాలు కలిగాయి. ఉల్కలు రాలాయి. రక్తవర్షం కురిసింది. ఆకాశం నుంచి పాములు, తేళ్లు, క్రిమికీటకాలు పడ్డాయి. యాగశాలలో ఉన్నవాళ్లు కొందరు దక్షుణ్ణి తిట్టారు. మరికొందరు ప్రాణాలకు వెరిచి పారిపోయారు. ఈ లోపల వీరభద్ర గణాల వాళ్ళు యాగశాలను చుట్టుముట్టి బయటికి వచ్చేవారిని బాధించసాగారు. వీరభద్రుడు తన ప్రముఖ అనుచరులతో యాగశాలలోకి ప్రవేశించాడు. వాళ్ళందరూ లోపల ఉన్న దేవతలను, ఋషులను చావబాదసాగారు. దక్షుణ్ణి చూడగానే వీరభద్రుడికి తన తండ్రి అయిన శివుడి దుఃఖం జ్ఞాపకం వచ్చి ఎక్కడ లేని రౌద్రము వచ్చింది. అతడు దక్షుడి తలను నరికి హోమగుండంలో హోమం చేశాడు. తరువాత వీరభద్రుడు ఋత్విక్కులను, దేవతలను, యాగశాలలో ఉన్న మిగిలిన వాళ్లను చూసి, ఈశ్వరద్రోహి అయిన దక్షుడు చేసే యాగానికి వచ్చినందుకు ఫలం అనుభవించండి అని వారిని నానా హింసలు పెట్టాడు. దక్షుడి భార్య అయిన ప్రసూతి, ఇతరులు వచ్చి వారిని ప్రార్థించి శాంతపరిచారు. అప్పుడు భద్రకాళి, వీరభద్రులు తమ తమ సేనలతో కైలాస పర్వతానికి వెళ్లి శివుడికి భక్తితో నమస్కరించి నిలబడ్డారు. ఈ లోపుగా వీరభద్రుడు మొదలైన వాళ్ల చేత చావు దెబ్బలు తిన్న దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్లి జరిగినది చెప్పారు. బ్రహ్మ వారినందరినీ వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో వీరభద్రుడు దక్షుడి తలను నరికి హోమగుండంలో వెయ్యడము, దక్షయాగం విధ్వంసం కావడము మొదలైన వివరాలన్నీ చెప్పాడు. అందరూ కలిసి కైలాస పర్వతానికి వచ్చారు. వారు వచ్చేసరికి శివుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు. ఆయన చుట్టూ వీరభద్రుడు మొదలైన వాళ్ళు, గణాల వాళ్ళు ఉన్నారు. శివుడు సమాధి చాలించి బ్రహ్మ, విష్ణువులను, దేవతలను, ఋషులను చూసి అందర్నీ కూర్చోమని చెప్పాడు. విష్ణువు శివుడితో, సదాశివ, కోపాన్ని, విచారాన్ని వదిలిపెట్టు. ప్రకృతి మాయలో పడకు. నిన్ను ద్వేషించినందుకు దక్షుడు ఫలితం అనుభవించాడు. కాని దక్షుడు ప్రారంభించిన యాగం పూర్తి కాకపోతే ప్రపంచానికి అనావృష్టి కలిగి చాలా నాశనం జరుగుతుంది. అందుచేత నువ్వు దక్షుణ్ణి బతికించి అతని యాగాన్ని పూర్తి చేయించు అన్నాడు. శివుడు అందుకు సమ్మతించి మనమందరము వెళ్లి దక్షుడి యాగం పూర్తి అయ్యేటట్లు చేసి లోకాలను కాపాడదాం అన్నాడు. వాళ్ళు యాగశాలకు వెళ్లేసరికి యాగశాల బీభత్సంగా ఉన్నది. అగ్నిగుండంలో దక్షుడి తల రూపు లేకుండా పోయింది. శివుడు వీరభద్రుడితో, నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్లి ఉత్తరంగా తలపెట్టుకుని పడుకుని ఉన్న వాళ్ల శిరస్సును నరికి తీసుకురా అని పంపాడు. వీరభద్రుడు ఒక గొర్రె తలను నరికి తెచ్చాడు. దక్షుని మొండానికి ఆ గొర్రె తలను తగిలించి దక్షుణ్ణి బతికించి ఆయన చేత వేదోక్తంగా యాగం పూర్తి చేయించారు. ఈసారి దక్షుడు శివుడికి కూడా భాగం ఉండేలాగా యాగం చేశాడు. తరువాత ఆయన శివుణ్ణి క్షమాపణ వేడుతూ, నేను నీ గొప్పతనం తెలుసుకోలేక నిన్ను దూషించాను. నిన్ను దూషించిన ఆ తల పోయింది. నీ దయ వల్ల నాకు బుద్ధితో కూడిన ఈ తల ఏర్పడింది. నా తప్పులు మన్నించి నన్ను కాపాడు అన్నాడు. శివుడు దక్షుడి క్షమాపణను ఆమోదించి, దక్ష, కారణం లేక కార్యం పుట్టదు. నీ తప్పులను నేను క్షమించాను అని దక్షుణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నాడు.
అప్పుడు దక్షుడు, ఆయన భార్య మొదలైన వారు దక్షయాగం జరిగిన చోటు దక్షవాటిక అనే పేరుతో ప్రసిద్ధం కావాలని, అది శివుడి నిలయంగా ఉండాలని కోరారు. శివుడు అందుకు సమ్మతించి భద్రకాళి, వీరభద్రులతో ఈ ప్రదేశానికి ఆగ్నేయంగా ఉండే గౌతమి తీరాన మీరు మీ గణాలతో నివసించండి అన్నాడు. ఆయన భద్రకాళి సహితంగా వీరభద్రుణ్ణి గణాధిపతిగా చేసి సతీదేవి శరీరాన్ని తీసుకొని బ్రహ్మ విష్ణులతో సహా కైలాసానికి తిరిగి వచ్చి బ్రహ్మ విష్ణులను, ఋషులను పంపివేసి సతీదేవి శరీరాన్ని పక్కన ఉంచుకొని తపస్సులో మునిగిపోయాడు. దక్షుడి కుమార్తెలలో స్వధ అనే ఆమె పితృదేవతలకు భార్య అయి మేనక, ధన్య, కళావతి అనే ముగ్గురు కుమార్తెలను కన్నది. వాళ్ళు చాలా అందగత్తెలు. అందరి కోరికలు తీర్చుతూ లోకాలన్నీ తిరుగుతూ ఉండేవారు. ఒకసారి వారు ముగ్గురు మహాలక్ష్మి, విష్ణువులను చూడబోయి వారిని తమ నృత్యగానాలతో ఆనందపరిచి కూర్చుని కబుర్లు చెబుతూ ఉండగా అక్కడికి బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాథులు వచ్చారు. వారిని చూసి విష్ణువుతో సహా అందరూ ఎదురు వెళ్లి నమస్కారాలు చేసి గౌరవించారు. కాని మేనక, ధన్య, కళావతులు మాత్రం ఆసనాల నుంచి లేవలేదు. అది చూసి సనత్ కుమారుడు కోపించి, మీకు గర్వం బాగా ఎక్కిపోయింది. మీరు ఇకపై స్వర్గంలో ఉండతగరు. భూలోకంలో వారిని పెళ్లాడి అక్కడే ఉండిపోండి అని ఆ ముగ్గురిని శపించాడు. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపపడి, మునీశ్వరులారా, అజ్ఞానం చేత చేసిన మా తప్పు క్షమించి మాకు శాప విమోచనం అనుగ్రహించండి అని వేడుకున్నారు. దానికి సనక సనందనాథులు, గర్వానికి ప్రాయశ్చిత్తం గర్వం పోవడమే, ఇక శాపం మాట అంటారా? ఈ శాపం లోకాలకు మేలు కలిగించేదే అన్నారు. ఇది ఎలా నిజమైందంటే, ఈ ముగ్గురికి పుట్టిన కుమార్తెలు 3 యుగాలలో అవతార పురుషులను పెళ్లాడారు. మేనకకు పుట్టిన పార్వతి శివుణ్ణి పెళ్లాడింది. జనక మహారాజుకు, ధన్యకు కుమార్తె అయిన సీత రాముణ్ణి పెళ్లాడింది. వృషభుడికి, కళావతికి పుట్టిన రాధ కృష్ణుణ్ణి పెళ్లాడింది. ఈ సంగతి తెలుసుకొని ముగ్గురు కన్యలు తృప్తిపడి విష్ణువు వద్ద సెలవు పుచ్చుకొని వెళ్లిపోయారు. హిమాలయానికి రాజైన హిమవంతుడు చాలా అందమైన వాడు. అతను తన కొండపైన గల ఆశ్రమాలన్నీ తిరుగుతూ అక్కడ తపస్సు చేసుకునే దేవతల యోగక్షేమాలు, ఋషుల యోగక్షేమాలు శ్రద్ధగా విచారిస్తూ ఉండేవాడు. అందుచేత వాళ్ళు అతనికి మేనకనిచ్చి వివాహం చేయించారు. ఒకనాడు హిమవంతుడి వద్దకు బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు, ఇతర దేవతలు వచ్చారు. హిమవంతుడు వారికి భక్తితో షోడశోపచారాలు చేసి వచ్చిన పని అడిగాడు. మహాశక్తి దక్షుడికి సతీ అనే కుమార్తెగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి శరీరం త్యజించింది. శివుడు సతిపోయాక విరక్తితో తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు తారకాసురుడనేవాడు రాక్షసులకు రాజై లోకాలను క్షోభ పెడుతున్నాడు. మహాశక్తి తిరిగి జన్మించి శివుణ్ణి పెళ్లాడి ఒక కొడుకును కనేదాకా తారకుడు ఇలా లోకపీడ చేస్తూనే ఉంటాడు. అందుచేత నువ్వు, మేనక ఆ మహాశక్తిని గురించి తపస్సు చేసి ఆమె మీకు కుమార్తెగా పుట్టేలాగా వరం పొందండి అని దేవతలు హిమవంతుణ్ణి హెచ్చరించారు. తరువాత బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదులు వింధ్య పర్వతానికి వెళ్లి అక్కడ తపస్సు చేస్తున్న మహాదేవిని భక్తితో స్తోత్రం చేశారు. కాంతులు అన్ని దిశలా విరజిమ్మే కిరీటం ధరించి 1000 చేతులతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి పరదేవత వారి ముందు ప్రత్యక్షమయ్యింది. అప్పుడు బ్రహ్మాదులు ఆమెతో, తల్లి, నువ్వు దక్షుడి కుమార్తెగా జన్మించి సతీ అనే పేరుతో శివుణ్ణి వివాహమాడి దక్షుడి మీది కోపంతో సతీదేహాన్ని విడిచేశావు. సతీ వియోగంతో విరక్తుడై శివుడు తపస్సులో మునిగిపోయాడు. అందుచేత తారకాసురుడు మొదలైన వాళ్ళు యథేచ్ఛగా లోకాలను పీడిస్తున్నారు. కనుక ఇప్పుడు నువ్వు మేనక, హిమవంతుల కడుపున పార్వతిగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి లోకాలను కాపాడాలి అన్నారు. మహాదేవి బ్రహ్మ, విష్ణు, మహేంద్రుల కోరిక తీర్చుతానని మాట ఇచ్చి అంతర్హితురాలయ్యింది. ఈ లోపల మేనక, హిమవంతులు బ్రహ్మ మొదలైన వారి హితాన్ని అనుసరించి వారు సూచించిన విధంగా తపోనియమం దాల్చి చైత్రశుద్ధ పాడ్యమి నాడు వ్రతం ప్రారంభించి 27 వారాల పాటు అమిత భక్తితో పరదేవతను పూజించారు. పరదేవత సంతోషించి వారి ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరమన్నది.
అప్పుడు మేనకా హిమవంతులు, తల్లి, నీ మూలంగా మేము తరించాం. మాకు బల శౌర్య గుణాఢ్యులైన 100 మంది కొడుకులను ప్రసాదించి మా గర్భవాసాన కుమార్తెగా పుట్టి లోకరక్షణార్థం శివుణ్ణి పెళ్లాడి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించు అని కోరారు. పరదేవత వారి కోరికలు తీరుస్తానని వరమిచ్చి అంతర్ధానమైంది. పార్వతీ జననం. మేనకా హిమవంతులు తమ ఇంటికి తిరిగిపోయి సుఖంగా ఉన్నారు. కాలక్రమాన మేనక గర్భవతి అయి 5 గ్రహాలు ఉచ్చ దశలో ఉన్న సమయంలో మైనాకుడనే కొడుకును కన్నది. అతని తర్వాత వరుసగా మరి 99 మంది కొడుకులు కలిగారు. వారి తర్వాత మేనక తిరిగి గర్భం దాల్చి 9 మాసాల 15 రోజులకు ఆరుద్ర నక్షత్రం గల చైత్రశుద్ధ నవమి నాడు పార్వతిని కన్నది. ఆ సమయంలో దిక్కులు వెలిగాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు మొదలైన వాళ్ళు పరదేవతను స్తోత్రం చేశారు. పార్వతి పుట్టడం నీలకాంతి గల శరీర ఛాయతోనూ, 4 చేతులతోనూ, లలాట నేత్రంతోనూ, కాళిక ఆకారంతోనూ పుట్టింది. అది చూసి మేనక ఆమెను మామూలు మానవ శిశువు రూపం ధరించవలసిందిగా ప్రార్థించింది. అప్పుడు ఆమె మామూలు శిశువుగా మారి ఏడవనారంభించింది. తనకు కుమార్తె కలిగిందన్న వార్త విని హిమవంతుడు పరమానందభరితుడై పురోహితులను, బ్రాహ్మణులను వెంటబెట్టుకొని పురిటింటికి వచ్చి పచ్చకర్పూరపు దీపాలు వెలిగింపజేసి కస్తూరీ జలం చల్లించి నృత్యగానాలు ఏర్పాటు చేసి బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం చేయించి వారికి ధనము, ధాన్యము, బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి కొడుకులతోనూ కూతురితోనూ సుఖంగా జీవించసాగాడు. పార్వతి క్రమంగా పెరిగి పెద్దదవుతున్నది. ఆమె చెలికత్తెలతో ఆడేది. మదించిన సింహాలను ఎక్కి కొండలన్నీ తిరిగేది. గుహలలోనూ ఇసుక తిన్నెల మీద తాగుడు మూతలాడేది. తాను తల్లి అయినట్టు, తన చెలికత్తెలు పిల్లలు అయినట్టు వాళ్లకు పళ్ళు పంచిపెట్టేది. బంతులతో ఆడేటప్పుడు ఒక బంతిని తన స్నేహితురాళ్లకు చూపి, ఇది బ్రహ్మాండం, దీన్ని నేను ఇలా ఆడిస్తాను అనేది. బొమ్మలతో ఆడేటప్పుడు వాటికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని పేరు పెట్టి, నేను వీళ్లను ఆడిస్తున్నాను అనేది. బొమ్మరిల్లు కడుతూ తాను బ్రహ్మనని, దాన్ని కాపాడుతూ తాను విష్ణువునని, దాన్ని కూలదోస్తూ తాను మహేశ్వరుణ్ణి అని అనేది. ఈ విధంగా పార్వతి బాల్యం వెళ్లబుచ్చి విద్యాభ్యాసం ప్రారంభించింది. సకల విద్యలు నేర్చుకున్నది. ఆమె అస్తమానము పరమేశ్వర ధ్యానం చేస్తూ, సామగానంతో స్తుతి చేస్తూ నిత్య సంతోషిగా కాలం గడిపేది. అలాంటి సమయంలో చెలికత్తెలు పార్వతి అని పిలిస్తే పలికేది కాదు, శివాణి అని పిలిస్తే వెంటనే పలికేది. ఎప్పుడు సింహాన్ని ఎక్కి తిరిగేది. అలా తిరిగేటప్పుడు ఒక్కోసారి ఆమె చేతిలో విల్లు, బాణాలు, శూలము మొదలైన ఆయుధాలు కనిపించేవి. ఆమె మరొక వాహనాన్ని ఎక్కటం గాని, ఇతర ఆయుధాలు ధరించటం గాని ఎన్నడూ చేయలేదు. ఒక్కొక్కప్పుడు వీణ వాయిస్తూ ఆనందించేది. విద్యాధరులను మించి పాడేది, నృత్యం చేసేది, శివుడి రూపం చిత్రించి తన చిలికత్తెలకు చూపేది. ఇలా ఉండగా ఒకనాడు నారద మహాముని హిమవంతుణ్ణి చూడ వచ్చాడు. హిమవంతుడు నారదుడికి ఎదురు వెళ్లి భక్తితో పూజించి తీసుకువచ్చి కూర్చోబెట్టి పార్వతిని పిలిపించి ఆమె చేత నారదుడికి నమస్కారం పెట్టించి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఈ పిల్లకు ఎలాంటి భర్త వస్తాడో చూడండి అన్నాడు ఉత్సాహంగా. నారదుడు పార్వతి చేతిలో గల గజ, మత్స్య, అంకుశ రథరేఖలు చూసి, హిమవంత, నీ కూతురి చేతిలో పరదేవత లక్షణాలున్నాయి. ఈమె మూలంగా మీకు గొప్ప కీర్తి వస్తుంది. లక్ష్మీ సరస్వతులతో సమానమైన గౌరవ పూజలు ఈమెకు జరుగుతాయి. ఈమెకు తగిన భర్త శివుడే. అందుచేత ఎలాంటి ఇతర ఆలోచనలు చేయక పిల్లను శివుడికిచ్చి వివాహం చేసేయండి అన్నాడు. నారదుడు వెళ్లిపోయాక హిమవంతుడు మేనకతో, మనం శివుడికి భార్య కాగల కుమార్తెను ప్రసాదించమని పరదేవతను ప్రార్థించాం. దానికి నారదుడు ఇప్పుడు మనకు చెప్పిపోయిన దానికి సరిపోయింది అన్నాడు. మేనక సంతోషించి, మన పార్వతికి పెళ్లిఈడు వచ్చింది, అందుచేత ఇక ఆలస్యం లేకుండా పెళ్లి ప్రయత్నం చెయ్యండి అన్నది. శివుడు సతిపోయాక ఆమె శరీరాన్ని మూపున వేసుకొని
ప్రపంచమంతా తిరుగుతూ గంగాసాగర్ సంగమం వద్ద కాళీఘట్టంలో నృత్యం చేస్తూ ఉండగా విష్ణువు తన మాయ చేత సతిని కాళీ రూపంలో అక్కడ స్థాపన చేయించి శివుడికి జ్ఞానం ఉపదేశించాడట. అప్పుడు శివుడు వైరాగ్యం పొంది వీరాసనం వేసుకుని తపస్సులో లీనమైపోయాడు. అయితే శివుడు భక్తవత్సలుడు, తపస్సుతో ఆయనను సాధించవచ్చు. అందుచేత మనం పార్వతి చేత శివుణ్ణి గురించి తపస్సు చేయించుదాం అని హిమవంతుడు మేనకతో అన్నాడు. ఆ ప్రకారమే ఆ తల్లిదండ్రులు పార్వతిని శివుణ్ణి గురించి పట్టుదలతో తపస్సు చేయ నియమించారు. తరువాత మేనక హిమవంతులు పార్వతీ సమేతులై శివుడు తపస్సు చేసుకుంటున్న కైలాసానికి వెళ్లారు. ఆయన చుట్టూ గణాధిపతులు ఆయుధాలు ధరించి నిలిచి ఉన్నారు. కొందరు శివుడి సపర్యలు చూస్తున్నారు. హిమవంతుడు శివుడి సమీపానికి వెళ్ళడానికి రుద్రగణాల వాళ్ళు అనుమతించారు. హిమవంతుడు భార్య సహితంగా శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి పూలు, చందనము మొదలైనవి సమర్పించి చేతులు జోడించుకుని నిలబడ్డాడు. శివుడు కళ్ళు తెరిచి చూసి, హిమవంతుడా, నువ్వు మహాపవిత్రుడవు. అందుచేతనే నీకు చెందిన ఈ కైలాస శిఖరాన తపస్సు చేసుకుంటున్నాను అన్నాడు. మహాత్మా, నువ్వు ఇక్కడ తపస్సు చేసుకోవడం నా భాగ్యం. ఇక్కడ తపస్సు చేసుకుంటున్న నీకు ఎలాంటి విఘ్నము కలగకుండా నేను చూస్తూనే ఉన్నాను అన్నాడు హిమవంతుడు. శివుడు సంతోషించి హిమవంతుణ్ణి ఏదన్నా వరం కోరుకోమన్నాడు. నా కుమార్తె పార్వతి నీకు పరిచర్యలు చేయడానికి ఉత్సాహపడుతున్నది. ఆమె అలా చేయడానికి అనుమతించు అన్నాడు హిమవంతుడు. తపస్సు చేసుకునే వారికి స్త్రీల పరిచర్యలు తగవు. కావాలంటే నువ్వు వచ్చి పరిచర్యలు చేసి వెళుతూ ఉండు అన్నాడు శివుడు. నా కుమార్తె కన్యక మహాదేవి వరాన పుట్టింది. నీ వంటి విరాగికి ఆమె వల్ల తపోభంగం ఎలా కలుగుతుంది? నా కోరికను మన్నించి నా కుమార్తె పరిచర్యలు స్వీకరించు అన్నాడు హిమవంతుడు. శివుడు సరేనన్నాడు. సతీదేవి పోయాక శివుడు కైలాస పర్వతానికి వచ్చి తపస్సు ప్రారంభించిన తర్వాత ఒకసారి శివుడి తపస్సు యొక్క వేడికి ఆయన నుదుటి నుంచి ఒక చెమట బిందువు భూమి మీద పడింది. అప్పుడు ఆ బిందువు నుంచి ఒక కుమారుడు పుట్టాడు. అతను ఆజానుబాహువు, ఎర్రని శరీర ఛాయ కలవాడు, స్థూలకాయుడు. భూదేవి ఆ కుమారుణ్ణి ఎత్తుకొని శివుడి వద్దకు తెచ్చి చూపింది. శివుడు భూదేవిని చూసి, నువ్వు ధన్యురాలవు. నా చెమట నుంచి పుట్టిన ఈ కుమారుడు భౌముడనే పేరుతో నీకు కీర్తి తెస్తాడు అన్నాడు. భౌముడు పెరిగి పెద్దవాడై కాశీపట్టణం చేరి అక్కడ ఈశ్వరుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై భౌముడికి గ్రహమండలంలో స్థానం కలిగించాడు. ఆ భౌముడికే కుజుడని, అంగారకుడని కూడా పేర్లు వచ్చాయి. శివుడు తపస్సు చేసుకునే కాలంలోనే గంగ భూమికి అవతరించింది. భూలోకంలో నీరు లేవని ఋషులు, పితృదేవతలు మొరపెట్టుకోగా బ్రహ్మ తన కమండలంలో నుంచి ఒక నీటి బిందువును వదిలాడు. అది మహాప్రవాహమై భూమికేసి రాసాగింది. దానివల్ల భూలోకానికి కలిగే అపాయం గ్రహించి శివుడు ఆ ప్రవాహాన్ని తన జటాజూటంలో బంధించి ఒక్క బొట్టును మానస సరోవరంలో వదిలి తిరిగి తపస్సును ప్రారంభించాడు. ఈ సంగతి ఇలా ఉండగా దక్షుడి కుమార్తెలలో ఒకటి అయిన కశ్యపుడి రెండవ భార్య అయిన దితి హిరణ్యకశిపుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి కనడము, వాళ్ళు మహాబలవంతులు, క్రూరులు అయి లోకాలన్నిటినీ పీడించడము, విష్ణువు వరాహ, నారసింహావతారాలెత్తి వారిని చంపటము జరిగింది. పుత్రశోకంతో కుమిలిపోయే దితి కశ్యపుడి అనుగ్రహంతో మళ్లీ గర్భం ధరించింది. తనకు మరొక ప్రబల విరోధి పుట్టబోతాడని భయపడి కశ్యపుడి అనుగ్రహంతో మళ్లీ గర్భం ధరించింది. తనకు మరొక ప్రబల విరోధి పుట్టబోతాడని భయపడి ఇంద్రుడు ఆమె గర్భంలోని పిండాన్ని తన వజ్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. అయితే కశ్యపుడి అనుగ్రహం చేత పిండఖండాలు చావక దితి కడుపున మరుత్తులుగా పుట్టి ఇంద్రుణ్ణి సేవించడానికి వెళ్లిపోయారు. దితి నిరాశ చెంది తనకు పుత్రదానం చేయమని కశ్యపుణ్ణి తిరిగి ప్రార్థించింది. బ్రహ్మను గురించి కొంతకాలం తపస్సు చేయమని కశ్యపుడు ఆమెకు సలహా ఇచ్చాడు. దితి అలాగే చేసి అనంతరం కశ్యపుడి అనుగ్రహంతో వజ్రకాయుడైన ఒక కొడుకును కన్నది. వాడి వజ్రకాయం చూసి తల్లిదండ్రులు వాడికి వజ్రాంగుడని పేరు పెట్టారు.
వజ్రకాయుడు పుట్టినప్పుడు ఉల్కాపాతాలు, భూకంపాలు, తుఫాను గాలులు కలిగాయి. దేవతలు భయపడ్డారు. చితి వజ్రాంగుణ్ణి చాలా గారాబంగా పెంచి పెద్దవాణ్ణి చేసి, నాయనా, దేవతలు నాకు ఎంతో శోకం కలిగించారు. వాళ్ళు నీ అన్నలైన హిరణ్యకశిపు, హిరణ్యాక్షులను విష్ణువు చేత చంపించారు. మరుత్తులు నా గర్భంలో ఉండగా ఇంద్రుడు నా గర్భాన్ని నరికాడు. నువ్వు దేవతల మీద యుద్ధం చేసి నా పగ తీర్చు అన్నది. తల్లి అలా అన్న మీదట వజ్రాంగుడు రాక్షస సేనలను చేర్చి రణభేరి వేయించి దేవేంద్రుడి పట్టడాన్ని ముట్టడించి దేవతలను చావగొట్టి దేవేంద్రుడిని బందీగా తీసుకుని స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ వార్త విని పరమానంద భరితురాలైంది దితి. దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి తమ అపజయాన్ని గురించి చెప్పుకున్నారు. బ్రహ్మ అంతా విని కశ్యపుడితో సహా వజ్రాంగుడి వద్దకు వెళ్లి అతనికి మంచి మాటలు చెప్పి ఇంద్రుడిని విడిచిపెట్టమని, స్వర్గాన్ని దేవతలకు తిరిగి ఇవ్వమని హితబోధ చేశాడు. నేను రాజ్యం కోసము, ధనం కోసము దేవతలతో యుద్ధం చేయలేదు. ఈ దేవేంద్రుడు దుర్మార్గుడు. వీడు నా తల్లి మనసు క్షోభ పెట్టాడు. ఆమె గర్భాన్ని ఖండాలుగా కోశాడు. వీడు విడిచిపుచ్చదగిన వాడు కాదు. అయినా మీరు చెప్పారు గనక విడిచిపుడుతున్నాను. వీడు నా తల్లిని క్షోభ పెట్టకపోతే ఇప్పుడు నా వల్ల క్షోభపడి ఉండడు అన్నాడు వజ్రాంగుడు. ఈ మాటకు బ్రహ్మ ఎంతో సంతోషించి వజ్రాంగుణ్ణి వరం కోరుకోమన్నాడు. నాకు పరబ్రహ్మ స్వరూపము, భూతదయ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. అవి రెండూ నాకు అనుగ్రహించండి అన్నాడు వజ్రాంగుడు. బ్రహ్మ మరింతగా సంతోషించి వరాంగి అనే సౌందర్యవతి అయిన కన్యను వజ్రాంగుడికి భార్యగా ఇచ్చి వివాహం చేసి కశ్యపుడు మొదలైన వారితో సహా వెళ్లిపోయాడు. వజ్రాంగుడు శివభక్తుడై సాత్విక స్వభావుడై తన పట్టణానికి తిరిగి వచ్చి ఈశ్వర పూజ చేస్తూ జీవించసాగాడు. కొంతకాలం గడిచింది. తన భార్య చేసే సేవలకు సంతోషించి వజ్రాంగుడు వరాంగితో నీకేం కావాలో కోరు అన్నాడు. మహాబల పరాక్రమవంతుడు, దేవేంద్రుణ్ణి దేవతలను జయించగలవాడు, ప్రపంచంలో తన కీర్తి శాశ్వతంగా నిలుపుకోగలవాడు అయిన కొడుకు కావాలి అన్నది వరాంగి. భార్య ఇలా అనగానే వజ్రాంగుడు నొచ్చుకున్నాడు. వరాంగి స్త్రీ సహజమైన చపల చిత్తంతో దేవతా విరోధి అయిన కొడుకును కోరింది. అలాంటి వాణ్ణి విష్ణువు ఎంతో కాలం బతకనివ్వడు. అయితే వజ్రాంగుడికి మాట తప్పటం ఇష్టం లేదు. అందుచేత అతను బ్రహ్మను గురించి చాలా కాలం ఘోర తపస్సు చేశాడు. తారకుడి విజృంభణ. వజ్రాంగుడికి బ్రహ్మ ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మహాత్మా, నా భార్య దేవతలను జయించగల కొడుకును కోరుతున్నది. ఆమెకు అలాంటి కొడుకు కలిగేలాగా వరం ఇవ్వు అన్నాడు వజ్రాంగుడు. అతను కోరిన వరం ఇచ్చి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. వజ్రాంగుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యతో ఆమె కోరిక తీరుతుందని చెప్పాడు. కొంతకాలానికి అతని భార్య అయిన వరాంగి గర్భవతి అయి 10వ మాసంలో ఒకనాటి తెల్లవారుజామున ఒక కొడుకును కన్నది. వజ్రాంగుడు, వరాంగి తమ కొడుకు తారకుడు అని పేరు పెట్టుకొని ఎంతో గారాబంగా పెంచసాగారు. తారకుడు నానాటికి బలం పెంచుకొని పర్వతాకారం కలిగి చూపరులకు భయంకరుడుగా తయారయ్యాడు. వరాంగి ఒకనాడు తారకుడితో, నాయనా, నువ్వు బ్రహ్మను గురించి తపస్సు చేసి 3 లోకాలను జయించేలాగా వరాలు పొందు అన్నది. తారకుడు సరేనని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్లి అక్కడ మహాదారుణమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు మూలంగా అతనిలో పుట్టిన వేడికి 3 లోకాలు దగ్ధమయ్యేటట్టు కనపడింది. అప్పుడు దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్లి, మహానుభావ, నువ్వు వెళ్లి ఆ తారకుడి చేత తపస్సు మాన్పించి లోకాలను కాపాడు అని భక్తితో వేడుకున్నారు. బ్రహ్మ సరస్వతీ సమేతుడై హంసవాహనం మీద తారకుడి వద్దకు వచ్చి, తారక, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. తారకుడు పరమానందంతో బ్రహ్మకు నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవుడా, నువ్వు వరాలిస్తాననగానే నా తపస్సు ఫలించింది. నాకు 3 లోకాలను జయించే శక్తి ఇవ్వు. శివుడి వీర్యాన పుట్టిన పిల్లవాడి వల్ల తప్ప నాకు మరెవరి వల్ల చావు లేకుండా వరమియ్యి. నాకు ఈ 2 వరాలే చాలు అన్నాడు.
బ్రహ్మ తారకుడికి అతను కోరిన వరాలనిచ్చి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. తారకుడు తన రాజధాని అయిన శోణిత పట్టణానికి తిరిగి వచ్చి తాను బ్రహ్మ వల్ల పొందిన వరాలను గురించి తన తల్లికి, తన గురువైన శుక్రాచార్యుడికి చెప్పి త్రిలోక దిగ్విజయానికి ముహూర్తం నిర్ణయించమని చెప్పాడు. తారకుడు లోకాల మీద దాడి బయలుదేరడానికి శుక్రాచార్యుడు ముహూర్తం పెట్టాడు. తారకుడు ఆ ముహూర్తానికి చతురంగ బలాలతో స్వర్గం మీద యుద్ధానికి వెళ్లి దేవతలను జయించి ఇంద్రుడి చేత కానుకలు పుచ్చుకొని అతడి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత తారకుడు వరుణుడి మీద యుద్ధానికి వెళ్లి జయించి వరుణుడి రథాశ్వాలను కానుకలుగా పుచ్చుకొని తరువాత యముడిపైకి వెళ్ళాడు. క్రమంగా ఒక్కొక్క దిక్కే అతనికి ఓడింది. దిక్పాలకుల నుంచి అంతులేని కానుకలు పొంది తారకుడు తన రాజధానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఒకనాడు నారదుడు తారకుణ్ణి చూడవచ్చాడు. తారకుడు ఎదురు వెళ్లి పూజించి నారదుణ్ణి తీసుకువచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా, నీ దయ వల్ల దిక్కులన్నీ జయించాను అన్నాడు. ఆ మాట విని నారదుడు, తారక, బ్రహ్మ వల్ల వరాలు పొందిన నువ్వు 10 దిక్కులు జయించడంలో విశేషం ఏమీ లేదు. నిన్ను చంపగలవాడు కూడా ఎవడూ లేడు. ఎందుచేతనంటే నువ్వు శివుడి వీర్యాన పుట్టిన వాడి చేత తప్ప చావు లేకుండా వరం పొందావు. శివుడేమో వైరాగ్యంతో తపస్సు చేసుకుంటున్నాడాయే. అందుచేత నువ్వు నిజంగా త్రిలోకసూరుడు అని పేరు తెచ్చుకోగోరితే వెళ్ళి వైకుంఠాన్ని జయించిరా అన్నాడు. తారకుడు నారదుడి సలహాను పాటించి తన సేనలతో వైకుంఠానికి బయలుదేరి వెళ్లి రణభేరి వేయించాడు. విష్ణువు తారకుడికి గల వరాలను తలుచుకొని అతన్ని చంపడం సాధ్యం కాదని గ్రహించి తారకుడి వద్దకు వచ్చి మంచి మాటలతో అతన్ని పంపివేశాడు. అక్కడ కైలాసంలో పార్వతి సపర్యలకు శివుడు ఒప్పుకున్నందుకు హిమవంతుడు సంతోషించి పార్వతిని, ఆమె చెలికత్తెలను తీసుకువచ్చి శివుడికి ప్రణామం చేయించి శివుడితో, ఈమె వల్ల సపర్యలు చేయించుకో, పొరపాట్లు జరిగితే క్షమించాలి అని చెప్పి పార్వతిని శివుడికి అప్పగించి మేనకా సహితుడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అది మొదలు పార్వతి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా శివుడికి పరిచర్యలు చేసి ఆయనకు కావలసిన పూలు, పళ్ళు, నీరు తెచ్చిపెట్టి ఇంటికి వెళ్ళి తాను శివుడికి చేసిన సేవలు ప్రతిరోజు తన తల్లిదండ్రులకు చెబుతూ ఉండేది. శోణితపురానికి తిరిగి వచ్చిన తారకుడు కొంతకాలం ఉండి స్వర్గానికి సైన్యంతో సహా వెళ్లి దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చొని దేవతల చేత పరిచర్యలు చేయించుకుంటూ లోకాలను బాధించసాగాడు. అతను ఋషుల యజ్ఞాలకు విఘ్నాలు కలిగించాడు. తపస్సులను సాగనివ్వలేదు. దేవేంద్రుడు మొదలైన వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్లి వరాలు పొందిన గర్వంతో తారకుడు తమను పెట్టే హింసలను గురించి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ తారకుడి వద్దకు వెళ్లి, తారక, నువ్వు 3 లోకాలను జయించావు గదా, నీ శోణితపురం నుంచే నువ్వు లోకాలను పాలిస్తూ ఉండు. స్వర్గాన్ని దేవేంద్రుడికే ఉండని. నీకు దేవతలకు మధ్య విరోధం దేనికి అని హితం చెప్పాడు. తారకుడు బ్రహ్మ మాట పాటించి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చేసి తాను శోణితపురానికి వెళ్లి అక్కడి నుంచే 3 లోకాలను పాలించసాగాడు. అయితే అతను ఈశ్వరారాధన చేస్తూ సుఖంగా ఉన్నాడు. ఇంద్రుడు స్వర్గాన్ని తిరిగి పొంది కూడా తాను మరొకడి అధికారం కింద పాలన చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడి తమ గురువైన బృహస్పతిని పిలిపించి, గురుదేవ, త్రిలోకాధిపతి అయిన నేను తారకుడి కింద సేవకుడిగా ఉండటం చాలా అవమానకరంగా ఉన్నది. ఇలాంటి అవమానంతో బ్రతికే కంటే చావే మేలు. దీనికి విరుగుడు తారకుడి చావే. నీకు తెలియని ఆలోచనలు ఉండబోవు. ఈ తారకుడు చచ్చే మార్గం ఏదన్నా ఉంటే ఆలోచించి చెప్పు అన్నాడు. మనం బ్రహ్మనే ఆలోచన అడగటం మంచిది. తారకుడి విజృంభణకు కారకుడు ఆయనే అన్నాడు బృహస్పతి. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్లి తారకుడు చచ్చే ఉపాయం చెప్పమని ఆయనను అడిగారు. శివుడి వీర్యాన పుట్టిన వాడి చేతిలో తప్ప తారకుడికి చావు లేదు. నేను వాడికి అలా వరం ఇచ్చాను. సతీదేవి మరణంతో విరాగి అయి శివుడు కైలాస పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సతీదేవి హిమవంతుడికి కుమార్తె అయి పుట్టి శివుడికి పరిచర్యలు చేస్తున్నది. ఆమె తన మనసులో శివుణ్ణి తన భర్తగా కోరుకుంటున్నది.
మీరు ఎలాగైనా శివుడికి పార్వతి మీద మోహం కలిగేట్టు చేసి వారికి వివాహం జరిపించగలిగితే శివపార్వతులకు పుట్టే కొడుకు తారకుణ్ణి చంపుతాడు అని చెప్పి బ్రహ్మ దేవతలను పంపేశాడు. శివపార్వతులకు పుట్టబోయే కొడుకు తారకుణ్ణి చంపుతాడని బ్రహ్మ చెప్పినందుకు సంతోషించి దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపారు. మన్మధుడు వచ్చాడు. ఇంద్రుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి, మన్మథ, తారకుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది 3 లోకాలు జయించి దేవతలను ఋషులను బాధించుతూ తపస్సులు యాగాలు జరగనివ్వకుండా ఉన్నాడు. నేను 3 లోకాలు ఏలుతుంటే తారకుడు నన్ను ఏలుతున్నాడు. ఈశ్వరుడి వీర్యాన పుట్టిన వాడి వల్ల తప్ప అతనికి మరణం లేదు. ఈశ్వరుడేమో కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి అతనికి సపర్యలు చేస్తున్నది. పార్వతి శివుడి సమీపంలో ఉండగా నువ్వు ఎలాగైనా సరే శివుడికి మోహం కలిగేలాగా చెయ్యాలి అన్నాడు. ఇంద్రుడి కోరిక విన్న మన్మధుడు భయపడి, శివుడికి పార్వతి యందు మోహం కలిగేటట్టు చేయడం నా తరమా? శివుడు గొప్ప తపస్శాలి, కోపిష్టి. 3వ కన్ను తెరిచాడంటే 3 లోకాలు భస్మమవుతాయి అన్నాడు. మన్మధుడిలా అనేసరికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు అతనికి ధైర్యం చెబుతూ, అదేం మాట, 3 లోకాల్లోనూ నీకు లొంగని వారెవరున్నారు? నీ మూలాన స్త్రీ పురుషులు మోహాంధులు కావడం వల్లనే గదా సృష్టి కొనసాగుతున్నది. నీ పుష్పబాణాల తాకిడికి ఎలాంటి తపస్సు నిలవదు. పైగా అది దేవకార్యం. లోకరక్షణ నీ ద్వారా జరగవలసి ఉన్నది. నీకు సహాయంగా మలయ మారుతాన్ని, వసంతుణ్ణి, సుఖపికాలను తీసుకుపో. మేము కూడా నీకు సహాయం చేస్తాం. శివుణ్ణి నీ బాణాలతో కొట్టి వశపరుచుకో అన్నారు. మన్మధుడు ఈ మాటలతో పొంగిపోయి శివుణ్ణి జయించి ఆయనకు పార్వతి పైన మోహం కలిగేటట్టు చేయడానికి నిశ్చయించుకున్నాడు. అతను తన 5 పుష్పబాణాలను తీసుకొని వసంతుణ్ణి వెంట పెట్టుకుని చిలక వాహనం మీద శివుడు తపస్సు చేసుకుంటున్న మారేడు వనానికి వెళ్లి రహస్య ప్రదేశంలో దాగి పార్వతి కోసం ఎదురు చూడసాగాడు. మన్మధుడు ప్రవేశించగానే మారేడు వనం వసంత శోభతో నిండిపోయింది. చెట్లు చిగుర్చి పూత పూశాయి. చిలుకలు, గోరువంకలు, కోకిలలు పాడాయి. కొద్దిసేపట్లో పార్వతి తన చెలికత్తెలతో సహా మారేడు వనం ప్రవేశించింది. వాళ్ళు తమ వెంట పుష్పాలు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. వనం పూర్తిగా మారి ఉండటం చూసి ఆశ్చర్యపడుతూ పార్వతి శివుడున్న చోటుకి వెళ్ళింది. పార్వతిని శివుడు కన్నెత్తి చూశాడు. పార్వతి కొత్తగా కనపడింది. వనమంతా వింతగా కనపడింది. వనంలో ఈ మార్పుకు కారణం ఏమిటని ఆలోచించక మళ్లీ కళ్ళు మూసుకొని తపస్సులో మునిగిపోయాడు. పార్వతి రోజులాగే శివుడికి షోడశోపచారాలు చేసి వందనం చేసి ధ్యానిస్తూ శివుని ఎదుట నిలబడింది. అప్పుడు శివుడు ఆమెను మళ్లీ చూసి ఎన్నడూ లేని మోహావేశం చెంది అలాగే ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు. పార్వతి శివుడి వద్ద సెలవు పుచ్చుకొని వెనక్కు తిరిగి వెళ్లిపోసాగింది. శివుడు మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో మన్మధుడు తన పుష్పబాణాలను ఒకటొకటిగా శివుడి హృదయానికి గురి చూసి కొట్టాడు. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి. కాని మన్మధుడి 5వ బాణమైన నీలోత్పలం శివుడి హృదయాన్ని గాయపరిచింది. దాని దెబ్బకు తాళలేక శివుడు ఆగ్రహావేశంతో, ఎవడురా నన్ను పుష్పబాణాలతో కొట్టినవాడు అంటూ లేచి నిలబడి 3వ కన్ను తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరవగానే అందులో నుంచి అగ్నిజ్వాలలు బయలుదేరి వనమంతా ఒక్క క్షణంలో బూడిద అయిపోయింది. దానితో పాటే మన్మధుడు కూడా బూడిద అయిపోయాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడి ఎదుటికి వచ్చి స్తోత్ర పాఠాలు చదివి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఆయన తన 3వ కన్ను మూసి అగ్నిజ్వాలలను ఉపసంహరించాడు. అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుడి ఎదుటికి వచ్చి, సదాశివ, నా భర్త వల్ల ఏ తప్పు లేదు. నీ వల్ల పార్వతికి కుమారుడు కలిగితే అతను తారకుణ్ణి చంపగలడన్న ఆశతో దేవేంద్రుడు మొదలైన వాళ్ళు నీకు పార్వతి మీద మోహం కలిగించమని నా భర్తను కోరారు. మా తప్పులు మన్నించి నాకు పతిభిక్ష పెట్టు, పార్వతిని వివాహమాడి లోకాలను కాపాడు అన్నది. పార్వతి తపస్సు. రతీదేవి ప్రార్థన ఆలకించి శివుడు ఆమెతో, మన్మధుడు బ్రహ్మశాపం కారణంగా భస్మమయ్యాడు. అతను బ్రహ్మను కూడా
ఇలాగే పూల బాణాలతో కొట్టి ఆయనకు కుమార్తెపై మోహం రేకెత్తించి శాపం పొందాడు. కాని నీ పాతివ్రత్యానికి భంగం రానివ్వను. అతను లోకానికి శరీరం లేనివాడైనప్పటికీ నీకు మటుకు శరీరంతోనే కనిపిస్తాడు. అతనికి ఇప్పుడే ప్రాణం ఇస్తాను అన్నాడు. తరువాత శివుడు తపస్సు మాని కైలాసంలో తన రుద్రగణాలతో కొలువు తీరి అగ్నిని పిలిచి, అగ్ని, ఇక ముందు నువ్వు వృక్షాలలోనూ పర్వతాలలోనూ సముద్రంలోనూ కనపడకుండా దాగి ఉండు అని ఆదేశించాడు. దేవేంద్రుడు, దేవతలు శివుడి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్లిపోయారు. శివుడి మనసు పార్వతిపై లగ్నమైంది. ఆయన పార్వతిని వివాహమాడ నిశ్చయించుకున్నాడు. శివుడు వనాన్ని, మన్మధుణ్ణి భస్మం చేయటం కళ్ళారా చూసిన పార్వతి భయపడి తన చెలికత్తెలతో సహా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. జరిగినదంతా విన్న మేనకా హిమవంతులు తమ కుమార్తె పునర్జన్మ ఎత్తినట్టే భావించుకున్నారు. వాళ్ళు పార్వతిని ఊరడించి ఆమె భయం పోగొట్టారు. పార్వతి మటుకు శివుడి కోసం విరహం చెంది బాధపడసాగింది. ఆమెకు శివుడి ధ్యాస తప్ప మరొకటి లేదు. శివుడి కోసం నిద్రాహారాలు మాని తపించే తమ కూతురితో మేనకా హిమవంతులు, నీకు శివుడికి త్వరలోనే పెళ్లి చేస్తాం, నీవు ఏమాత్రం విచారించకు అని ఎంతగానో నచ్చజెప్పారు. ఒకనాడు నారదుడు వచ్చి పార్వతితో ఆమెను శివుడు పెళ్లాడతాడని ధైర్యం చెబుతూ శివపంచాక్షరి మంత్రం ఉపదేశించి దాన్ని జపించినట్టయితే ఎలాంటి కోరికలైనా తీరుతాయని, సమస్త సుఖాలు కలుగుతాయని చెప్పి మేనకా హిమవంతుల వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయాడు. తరువాత పార్వతి శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించుతూ శివధ్యానంలో నిమగ్నురాలయ్యింది. నారదుడు చెప్పిన ప్రకారం పార్వతి తన చెలికత్తెలను వెంటబెట్టుకొని శృంగతీర్థానికి వెళ్లి పంచాక్షరి మహామంత్రం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేయసాగింది. ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేస్తూ ఉండటం చూసి అక్కడి మునులు ఆమెను అపర్ణ అని పిలవనారంభించారు. ఒకనాడు మేనకా హిమవంతులు తమ కుమార్తెను చూడవచ్చి ఆమె శుష్కించి ఉండడం చూసి భయపడి, అమ్మా, ఆహారం కూడా మాని ఎందుకు ఈ ఘోర తపస్సు చేస్తున్నావు? మన్మధుణ్ణి మసి చేసిన శివుడు నీ పట్ల అనుగ్రహిస్తాడా? అతను విరాగి, దయాహీనుడు, ముక్కోపీను. అందని పండుకు ఎందుకు ఆశిస్తావు? ఇంటికి వచ్చెయ్యి అన్నారు. పార్వతి ఈ మాటలు విని, మీరు మొదట నాతో ఏమన్నారు? శివుడికి నన్నిచ్చి పెళ్లి చేస్తామనలేదా? నా తపస్సుతో నేను ఆయనను మీ అల్లుడుగా చేస్తాను. నా కోసం ఏమాత్రం దిగులు పడక మీరు ఇంటికి వెళ్లి సుఖంగా ఉండండి అని తన తల్లిదండ్రులతో అన్నది. ఈ లోపుగా శివుడు పార్వతిని ఎలా పెళ్లాడడమా అని మదన పడిపోతున్నాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాదులు శివుడి వద్దకు వచ్చి అతని వల్ల మర్యాదలు పొంది, మహేశ్వర, నువ్వు పార్వతిని పెళ్లాడి లోకాలకు మేలు చెయ్యవెందుకు? నీకు పుట్టిన కొడుకు చేత తప్ప చావు లేకుండా తారకుడు వరం పొంది ఉన్నాడు. వాడు చస్తేనే గాని లోకాలు సుఖపడవు అన్నాడు. ఈ మాటలకు శివుడు లోపల సంతోషించి కూడా పైకి వారితో, పెళ్లాడితే తపస్సు సాగదు, మన్మధుణ్ణి జయించవచ్చు గాని స్త్రీల చూపుల బాణాలకు తట్టుకోవడం కష్టం. పార్వతితో గృహస్థాశ్రమం గడపటం కన్నా తపస్సు చేసుకోవడమే మంచిదనుకుంటున్నాను అన్నాడు. ఇందుకు బ్రహ్మ మొదలైన వారు ఒప్పుకోక గృహస్థాశ్రమమే గొప్పదని, భార్య లేని వాణ్ణి ఎవరూ గౌరవించరని, శివుడు గృహస్థుగా ఉంటూనే తపస్సు చేసి రాజయోగిగా జీవించటం వల్ల లోకాలకు మేలు కలుగుతుందని హెచ్చరించారు. వారు చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చి శివుడు బ్రహ్మ మొదలైన వారిని పంపేశాడు. కాని అతనికి పార్వతిపై విరహం ఉన్నప్పటికీ పార్వతి మనస్సు స్వయంగా తెలుసుకోవాలనిపించింది. అందుచేత ఆయన ముసలి యతి రూపం దాల్చి దండము, కమండలము ధరించి పార్వతి తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళాడు. పార్వతి ఆయన తేజస్సు చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడై ఉంటాడనుకొని ఆయనను పూజించి స్వాగతమిచ్చి, తమరు ఎవరు?
నేను తపస్సు చేసుకుంటున్న ఈ తీర్థ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది. నేను బ్రహ్మవంశానికి చెందినవాణ్ణి. లోకాల క్షేమం చూస్తూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను. నువ్వు ఎవరి కుమార్తెవు? దేనికోసం ఇలా కఠోర తపస్సు చేస్తున్నావు అని శివుడు ఆమెను చిరునవ్వుతో అడిగాడు. పార్వతి ఆయనతో, నేను మేనకా హిమవంతుల కుమార్తెను. నన్ను పార్వతి అని పిలుస్తారు. ఈశ్వరుడు కైలాసం మీద తపస్సు చేస్తూ ఉంటే నేను ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకనాడు మన్మథుడు ఆయనను తన పంచబాణాలతో కొట్టేసరికి ఆయన మన్మథుణ్ణి తన పాలాగ్నితో దహించాడు. తరువాత నారదుడు పంచాక్షరీ మంత్రం ఉపదేశించగా ఆ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి భర్తగా పొందడానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను. ఇంతగా తపస్సు చేసిన శివుడికి ఇంకా నా పైన అనుగ్రహం కలగలేదు. అందుచేత అగ్ని ప్రవేశం చేసి ఈ దేహం చాలిద్దామనుకుంటున్నాను అని చెప్పింది. శివుడు ఆమెతో, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ఈశ్వరుడు విరాగి, తపస్సు చేసుకునేవాడు. నువ్వు నీ తపస్సుతో లోకాలకు ప్రమాదం కలిగించే కన్నా ఇంటికి తిరిగి వెళ్లి దేవతలలో ఒకడిని వివాహం చేసుకోవడం మంచిది అన్నాడు. ఇక మీరు వెళ్ళవచ్చు. నేను నా అభిప్రాయం మార్చుకోను అన్నది పార్వతి చిరాకుపడి. అలాగే వెళతాను, కాని వెళ్లే ముందు నీకు కొంత హితం చెప్పాలి. శివుడు దరిద్రుడు, పట్టుబట్టలు కట్టడు, చర్మాలు ధరిస్తాడు. ఎక్కి తిరగడానికి ఎద్దు తప్ప మంచి వాహనం లేదు. దెయ్యాలను, భూతాలను వెంట వేసుకు తిరుగుతాడు. ఒంటికి గంధం పూసుకోడు, బూడిద పూసుకుంటాడు. అతన్ని పెళ్లాడి ఏం సుఖపడతావు అన్నాడు శివుడు. పార్వతికి తీవ్రంగా కోపం వచ్చింది. నువ్వు దొంగయతివి, జ్ఞానివని భ్రమపడ్డాను. శివుడు అష్టైశ్వర్యాలు గలవాడు. శివదూషణ చేసిన వారు 7 జన్మల పాటు దరిద్రం అనుభవిస్తారు అని తన పరిచారకులను పిలిచి, ఈ యతిని అవతలికి గెంటండి అన్నది. శివుడు నవ్వి, పార్వతి, నేను శివుణ్ణే. నీ మనసు తెలుసుకుందామని యతివేషంలో వచ్చాను. నీ ఎడబాటుతో చాలా బాధపడుతున్నాను. నా వెంట కైలాసానికి వచ్చెయ్యి అన్నాడు పార్వతి చెయ్యి పట్టుకొని. శివుని చేయి విడిపించుకొని చూసేసరికి పార్వతి కళ్లకు అసలు శివుడే కనిపించాడు. ఆమె ఆయనకు క్షమాపణ చెప్పుకొని, ఇలా నీ వెంట రావటం భావ్యం కాదు. నా తల్లిదండ్రుల అనుమతి పొంది నన్ను వివాహం చేసుకొని నీ వెంట తీసుకెళ్ళు అన్నది. ఆమె శివుడికి నమస్కరించి తన పరిచారికలతో తన ఇంటికి వెళ్లిపోయింది. మేనకా హిమవంతులు జరిగిన సంగతి తెలుసుకొని ఎంతో సంతోషించి పార్వతి వివాహానికి మంచి ముహూర్తం నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. శివుడు కూడా కైలాసానికి తిరిగిపోయి ప్రమద గణాలతో మన్మధుడు తనను పూలబాణాలతో కొట్టినది మొదలు తన మనస్సు పార్వతి మీద లగ్నమై తపస్సు మీదికి పోవడం లేదని, పార్వతిని వివాహం చేసుకోగోరుతున్నానని, అందుకు సప్త మహర్షుల మధ్యవర్తిత్వం కావాలని అన్నాడు. వెంటనే నందీశ్వరుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి సప్తమహర్షులను వెంట పెట్టుకొని త్వరలోనే కైలాసానికి తిరిగి వచ్చాడు. వాళ్ళు శివదర్శనం కలిగినందుకు సంతోషించి, మా వలన కావలసిన కార్యమేమిటో సెలవిస్తే చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. మహామునులారా, నేను పార్వతిని వివాహం చేసుకొని గృహస్థుగా ఉండ నిశ్చయించాను. అందుచేత మీరు మేనకా హిమవంతుల వద్దకు వెళ్లి వారి కుమార్తె అయిన పార్వతిని నాకిచ్చి పెళ్లి చేసేలాగా మంచి మాటలతో ఒప్పించి ముహూర్తం పెట్టి నా వివాహం జరిపించండి అన్నాడు శివుడు సప్తమహర్షులతో. సప్తమహర్షులు అందుకు సంతోషంగా ఒప్పుకొని హిమవంతుడు ఉండే చోటికి వచ్చారు. మేనకా హిమవంతులు వారికి ఆదరంతో అతిథి సత్కారాలు చేసి, ఏ పని మీద మీరు మా గృహం పావనం చేశారో సెలవిస్తే మీరు చెప్పినది చేస్తాం అన్నారు. దానికి సప్తమహర్షులు, మేనకా హిమవంతులారా, మీ అదృష్టం చాలా గొప్పది. సాక్షాత్తు పరమేశ్వరే మీ కడుపున పార్వతిగా పుట్టింది. ఆమెను శివుడు ఇప్పుడు వివాహమాడ గోరుతున్నాడు. ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తుంది అన్నారు. ఆ మాటలు విని మేనకా హిమవంతులు, మహర్షులారా, మేము కూడా పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలనే అభిప్రాయంతోనే ఉన్నాము. కాని నిన్న ఒక భిక్షువు మా వద్దకు వచ్చి
పార్వతిని శివుడికి ఇయ్యవద్దని, శివుడికి ఒక రాజ్యం గాని, సుఖం గాని, భోగం గాని లేవని, శ్మశానాలలో నివసిస్తాడని, పాములను ధరించి సరి అయిన భోజన పాత్ర కూడా లేక కపాలంలో తిండి తింటాడని చెప్పి వెళ్ళిపోయాడు. అందుచేత పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేసే ఆలోచన మానుకున్నాం అన్నారు. ఈ మాట విని సప్తమహర్షులు అమితాశ్చర్యం పొంది, ఆ భిక్షువు ఎవడో దుర్మార్గుడై ఉంటాడు. శివపార్వతుల పెళ్లి చెడగొట్టడానికి మీతో అలా చెప్పి ఉంటాడు. మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని మరవకండి. ఈమె శివుడి భార్య కావడానికే మీ కుమార్తెగా పుట్టింది అన్నారు. వశిష్ఠ మహాముని మేనకా హిమవంతులకు ఈ సందర్భంలో అనరణ్యుడనే రాజు కథ చెప్పాడు. ఇంద్రసావర్ణి అనే 14వ మనువు వంశంలో అనరణ్యుడనే రాజు చక్రవర్తిగా రాజ్యపాలన చేసేవాడు. ఆయనకు రుచి అనే గొప్ప తపస్శాలి పురోహితుడుగా ఉండేవాడు. ఆ రాజుకు 5గురు భార్యలు, 100 మంది కొడుకులు. అందరి తరువాత పద్మావతి అనే కుమార్తె ఉండేవారు. పద్మావతి అపురూప సౌందర్యవతి. యవ్వనం రాగానే అనరణ్యుడు ఆమెకు తగిన రాజకుమారుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఇలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారికలతో సహా నదికి వెళ్లి స్నానం చేస్తూ ఉండగా పిప్పలాదుడు అనే మహాముని స్నానం కోసం అక్కడికే వచ్చాడు. పిప్పలాదుడు సామాన్యుడు కాడు. భృగువంశాన పుట్టినవాడు. దధీచి మహాముని కొడుకు. అటువంటి పిప్పలాదుడు పద్మావతి అందం చూసి మోహించి అనరణ్యుడి సభకు వెళ్లి తనకు పద్మావతిని భార్యగా ఇచ్చి వివాహం చెయ్యమని కోరాడు. రాజుకు నోట మాట రాలేదు. రతీదేవి లాంటి తన కుమార్తెను మన్మధుడి వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండగా ఈ ముసలివాడు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు. నా కుమార్తెను నీకు భార్యగా ఇవ్వను అంటే శపించి వంశ నిర్మూలనం చేస్తాడేమో. ఇలా రాజు సంశయావస్థలో పడి కొట్టుకుంటూ ఉండగా రాజపురోహితుడు, మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఒక సలహా ఇచ్చారు. పార్వతీ కళ్యాణం. కుమార్తె వివాహం గురించి సంశయావస్థలో ఉన్న అనరణ్యుడికి మంత్రులు ఇలా సలహా ఇచ్చారు. మహారాజా, పద్మావతి వంటి స్త్రీ ఈ మహాముని వంటి భర్తను పెళ్లాడగోరవచ్చును. ఈయన గొప్ప వంశాన పుట్టినవాడు, కులశ్రేష్ఠుడు. అలాంటి వాడికి కన్యని ఇవ్వడం గొప్ప విషయమే. ఈయనను పద్మావతికి చూపి ఆమె వివాహానికి అంగీకరించే పక్షంలో ఇద్దరికీ వివాహం చేసెయ్యి. ఆమె అంగీకరించని పక్షంలో ఈ మునీశ్వరుడు వెళ్ళిపోతాడు. అనరణ్యుడికి పెద్ద బెడద తీరింది. పిప్పలాదుణ్ణి చూసి పద్మావతి ఆయనకు భార్య కావడానికి సమ్మతించింది. అనరణ్యుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు. వివాహం కాగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషిపల్లెకు తీసుకుని పోయాడు. కుమార్తెపై గల ప్రేమ చేత అనరణ్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుకు పరం చేసి 5గురు భార్యలను వెంట పెట్టుకుని కుమార్తె ఉన్న చోటికే వానప్రస్థం వెళ్ళాడు. ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయడానికి వెళ్లేసరికి ధర్మదేవత నవమన్మధుడైన యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్లి, సుందరి, నీ అందానికి తగినవాణ్ణి నేను. ఆ ముసలి భర్తతో కాపురం చేస్తూ నీ యవ్వనాన్ని అడవిగాసిన వెన్నెల చేయక నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగా జీవించు అన్నాడు. పద్మావతి ఆగ్రహావేశంతో నా భర్తను నిందించిన నువ్వు క్షయమైపోదువుగాక అని శపించింది. ధర్మదేవత అదిరిపడి, అమ్మా, నేను రాజును కాను, ధర్మదేవతను. నీ పాతివ్రత్యం పరీక్షించవచ్చాను. నన్ను మన్నించి శాపం ఉపసంహరించు అని వేడుకుంది. పద్మావతి కూడా తెలియక చేసిన తప్పుకు నొచ్చుకొని, శాపం ఉపసంహరించడం నాకు సాధ్యం కాదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ సంచరించు అన్నది. వశిష్ఠుడు పద్మావతి కథ చెప్పి, మేనకా హిమవంతులారా, మీరు కూడా అనరణ్యుడు చేసినట్టే మీ కుమార్తెను శివుడికిచ్చి పెళ్లి చెయ్యండి అన్నాడు. మేనకా హిమవంతులు తృప్తిపడ్డారు. మైనాకుడు మొదలైన బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి సుముఖులయ్యారు. అప్పుడు మేనకా హిమవంతులు పార్వతి చేతిని అరుంధతి వశిష్ఠుల చేతిలో పెట్టి, మీ ఇష్ట ప్రకారమే ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేద్దాం. పెళ్లికి ముహూర్తం నిశ్చయించండి అన్నారు.
అరుంధతి పార్వతిని లోకమాతవు కమ్మని ఆశీర్వదించింది. మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రమందు వృశ్చిక లగ్నం సుముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారుజామున శివపార్వతుల పెళ్లి జరపడానికి నిశ్చయం జరిగింది. సప్త మహర్షులు శివుడి వద్దకు తిరిగి వచ్చి పని సానుకూలమైందని తెలిపారు. వారు పెళ్లి పనులు చేయడానికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాదులను నియోగించమని సలహా ఇచ్చి వెళ్లిపోయారు. పార్వతి వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగాయి. సంభారాలన్నీ సమకూర్చారు. హిమవంతుడు తన మంత్రుల చేత పనులన్నీ చేయించాడు. శుభలేఖలు బంధువులందరికీ వెళ్ళాయి. పార్వతిని పెళ్లి కూతుర్ని చేయడానికి పట్టణంలో గల ముత్తైదువులందరూ వచ్చారు. మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళ స్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేసి పట్టుబట్టలు కట్టబెట్టి అలంకారాలు పెట్టి ఆమెకు పునుగు, జవ్వాది, హరిచందనము పోసి నుదుట కస్తూరి బొట్టు పెట్టి పుష్పహారాలు వేసి పెళ్లి కూతుర్ని చేసి ఉత్సవం జరిపారు. పార్వతీ కళ్యాణం సందర్భంలో హిమవంతుడు పంపిన ఆహ్వానం అందుకొని ఆయన బంధువులు, మిత్రులు సకుటుంబంగాను సపరివారంగాను రావడం మొదలుపెట్టారు. వారు తమ వెంట బంగారు తామర పుష్పాలు, ముత్యాలు, మాణిక్యాలు, పగడాలు మొదలైన కానుకలు తెచ్చారు. వేరువేరు పర్వతరాజులు నవరత్నాలను, చందనం మొదలుగా గల సుగంధ ద్రవ్యాలను, మదించిన ఏనుగులను, సైంధవాస్వాలను కానుకలుగా తెచ్చారు. హిమవంతుడు ఆ కానుకలను స్వీకరించి అతిథులకు గౌరవ మర్యాదలు చేశాడు. వారికి విందులు ఏర్పాటు చేశాడు. వచ్చేవారికి విడుదలు తయారు చేయడానికి 10,000 యోజనాల నిడివి గల కళ్యాణ మండపం నిర్మించడానికి హిమవంతుడు విశ్వకర్మ సహాయం పొందాడు. హిమవంతుడుండే ఓషధీపురాన్ని అద్భుతంగా అలంకరించారు. కైలాసంలో శివుడు హిమవంతుడు పంపిన లగ్నపత్రిక అందుకొని సంతోషించి వాయుదేవుణ్ణి పంపి నారదుణ్ణి పిలిపించాడు. నారదుడు వచ్చి తనను పిలిపించిన కారణం అడిగాడు. నారద, ఇంకా 5 రోజులలో నాకు హిమవంతుడి కూతురైన పార్వతికి వివాహం జరగనున్నది. వ్యవధి అట్టే లేదు. నువ్వు కామగమనం గలవాడివి గనక 3 లోకాల వారిని వివాహానికి ఆహ్వానించి రావాలి. కుబేరుడు మొదలైన వారితో పెళ్లికి కావలసిన సరంజామా అంతా తీసుకురమ్మని చెప్పాలి అని శివుడు నారదుడితో అన్నాడు. నారదుడు అందుకు సంతోషంగా ఒప్పుకొని శివుడి వద్ద సెలవు పుచ్చుకొని బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాది దేవతలతోనూ భూలోకంలోనూ నాగలోకంలోనూ ఉండే వారితోనూ మాఘశుద్ధ ఏకాదశి నాటి రాత్రి తెల్లవారుజామున శివపార్వతులకు వివాహం జరుగుతున్నది. మీరందరూ రావాలి అని చెప్పాడు. తర్వాత ఆయన కుబేరుణ్ణి వెంటబెట్టుకొని వివాహానికి కావలసిన వస్తువులన్నిటితోనూ కైలాసానికి తిరిగి వచ్చాడు. శివపార్వతుల వివాహం చూడడానికి శివుడి ఆహ్వానం పొందిన బ్రహ్మ, విష్ణువులు, దేవేంద్రుడు, ఇతర దేవతలు, మహర్షులు కైలాసానికి రాసాగారు. నందీశ్వరుడు, రుద్రగణాల వాళ్ళు అతిథులను గౌరవించి వారికి తగిన ఇళ్ళు, వసతులు ఏర్పాటు చేశారు. శివుడి పెళ్లికి బ్రహ్మ పురోహితుడుగాను, విష్ణువు బావమరిదిగాను, ఇంద్రాది దేవతలు, ఋషులు సదన్యులుగాను ఉండేటట్లు నిర్ణయమైంది. శివుడికి మంగళాభిషేకం చేయడానికి బృహస్పతి ముహూర్తం నిర్ణయించాడు. ఆ ముహూర్తాన గరుడ, గంధర్వ, యక్ష స్త్రీలు, సప్తమాతృకలు, లక్ష్మి, సరస్వతి, శచి, అరుంధతి లాంటి మహాపతివ్రతలు శివుడి చేత స్నానం చేయించి హరిచందనం లాంటి పూతలు పూసి కంఠహారాలు వేసి పెళ్లి కొడుకును చేశారు. గౌతముడు, అత్రి, భృగువు మొదలైన మహర్షులు శివుడి కుడి చేతికి శాస్త్రోక్తంగా దీక్షాబంధం కట్టి భక్తితో నవగ్రహ పూజలు జరిపించారు. తర్వాత బ్రహ్మ ఆజ్ఞాపించగా శివుడు తన పక్షం వారినందరినీ కలుపుకొని మంగళ వాయిద్యాలతోనూ నృత్యాలతోనూ ఓషధీపురానికి బయలుదేరాడు. కైలాసానికి రక్షకులుగా రుద్రగణాల నాయకులను ఉంచి నందీశ్వరుడు ప్రమద గణాలన్నింటినీ పెళ్లికి తరలించుకువచ్చాడు. వీరభద్రుడు, చండీశ్వరుడు, భైరవుడు, నందీశ్వరుడు తమ తమ వాహనాల మీద బయలుదేరారు. పెళ్లి కొడుకైన శివుణ్ణి ఐరావతం మీద కూర్చోబెట్టారు. సరస్వతి, బ్రహ్మలు హంస మీద, లక్ష్మీ, విష్ణువులు గరుడుడి మీద, శచి, ఇంద్రులు కదిలే సింహాసనం మీద ప్రయాణం చేశారు. కుబేరుడు నవనిధులతో శివుడి వెనుక కూర్చున్నాడు.
దేవతా స్త్రీలు, ఋషిపత్నులు, అప్సరసలు దివ్య వస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను తీసుకొని విమానాలలో బయలుదేరారు. పెళ్లివారు నగరం సమీపిస్తూ ఉండగా హిమవంతుడు తన పురోహితుడైన గర్గ మహామునిని, మేనకను, కొడుకులను వెంటబెట్టుకొని మేళతాళాలతో ఎదురు వచ్చి బ్రహ్మ, విష్ణు, దేవేంద్రులకు, ఋషులకు నమస్కారం చేసి శివుడి ముందు చేతులు మోడ్చి నిలబడి, సర్వేశ్వరుడైన నీ వల్ల నేను గొప్పవాణ్ణి అయ్యాను. పెళ్లి కొడుకువై నా ఇంటికి వచ్చిన నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. నీవు ఆమెను వివాహమాడి నన్ను, నా వంశాన్ని పవిత్రం చెయ్యవలసిందని ప్రార్థించుతున్నాను అన్నాడు. ఆయన శివుడికి బట్టలు, గంధపుష్ప తాంబూలాలు ఇచ్చి, అందరికీ పాలు, పానకాలు ఇచ్చి, శ్రమ నివారణకు వింజామరలు వీయింపజేశాడు. హిమవంతుడి పక్షపు స్త్రీలు శివుణ్ణి చూసి, మన పార్వతి అదృష్టవంతురాలు, కోటి మన్మథులకు సమానమైన భర్త ఆమెకు లభించాడు అని అనుకున్నారు. మేనక శివుడి ముందు చేతులు జోడించి, సదాశివ, ఇట్టని వాళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను నిందించాను. నా తప్పు మన్నించి మా ఇంటికి వచ్చి మేము చేసే వరపూజలు గ్రహించి మా పార్వతిని వివాహం చేసుకో అన్నది. పెద్ద ముత్తైదువులు వచ్చి శివుణ్ణి దీవించి వెళ్లారు. దారి పొడుగున పుష్పాలు, ముత్యాలు, అక్షింతలు చల్లుతూ మేనకా హిమవంతులు శివుణ్ణి విడిదికి తీసుకుపోయి వరపూజ చేసి పెళ్లి కొడుకు పరివారానికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కులాచారం ప్రకారం పార్వతి అంబిక ఆలయానికి వెళ్లి ఆ దేవిని పూజించింది. ముత్తైదువులు వెంటరాగా పల్లకి ఎక్కి పార్వతి ఆలయానికి వెళ్లేటప్పుడు దేవతలు ఆమెను చూసి, ఈమె పరదేవతే, ఈమెకు శివుడికి పెళ్లి జరిగితే మన కష్టాలు తీరుతాయి అనుకున్నారు. పార్వతి అంబిక పూజ చేసి తిరిగి వచ్చేసరికి ముహూర్తం దగ్గర పడింది. శివుణ్ణి ఐరావతం మీద కళ్యాణ మండపానికి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. మేనకా హిమవంతులు అల్లుడి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నారు. వాళ్ళు పార్వతి చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు. శివపార్వతుల పెళ్లి అత్యంత వైభవంగా జరిగిపోయింది. దేవతలు శివుడి అనుమతి పొంది తమ నివాసాలకు వెళ్లిపోయారు. శివుడు హిమవంతుడి ఇంట చాలా కాలం ఉన్నాడు. ఆయనకు కైలాసానికి వెళ్లిపోవాలనిపించి నందీశ్వరుడి చేత మేనకా హిమవంతులకు ఆ మాట చెప్పించాడు. మేనకా హిమవంతులు పార్వతిని శివుడి వెంట పంపడానికి సన్నాహాలన్నీ చేశారు. ఆమెకు బట్టలు, పరిచారికలు, గృహోపకరణాలు, ఆమె ఎక్కి తిరిగిన సింహము మొదలైనవి అరణంగా ఇచ్చి శివుడికి అప్పగించి పార్వతిని ప్రేమగా చూసుకో అని చెప్పారు. పెద్ద ముత్తైదువులు పార్వతికి చెప్పవలసిన నీతులన్నీ చెప్పారు. ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకొని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చి మహర్షుల సహాయంతో శివుడు గృహప్రవేశం చేశాడు. 3 రోజుల పాటు శివుడి ఇంట విందులు జరిగాయి. తరువాత బ్రహ్మ, విష్ణువు మిగిలిన వారు శివుడితో వెళ్లి వస్తామని చెప్పారు. శివుడు వారికి తన ఆహ్వానం అందుకుని వచ్చిన వారందరికీ తగిన కానుకలు ఇచ్చి గౌరవించి పంపేశాడు. పార్వతీ కళ్యాణానికి వచ్చిన అతిథులంతా వెళ్లిపోయారు. శివుడు నందీశ్వరుడితో, నేను పార్వతి విశ్రమించి బడలిక తీర్చుకుంటాము, మహాసౌధాన్ని అలంకరింపజెయ్యి అన్నాడు. నందీశ్వరుడు గణాధిపతులను వెంటబెట్టుకొని మహాసౌధానికి వెళ్ళాడు. ఆ సౌధాన్ని శుభ్రం చేసి పన్నీటితో కడిగారు. జవ్వాది మొదలైన పరిమళ వస్తువులతోనూ ముత్యపు పొడితోనూ పద్మాల ముగ్గులు పెట్టారు. పగడాలతో తయారు చేసిన మంచం మీద హంసతూలికా తల్పాన్ని అమర్చారు. గోడలకు చిత్రపటాలు తగిలించారు. పానీయాలు, తినుబండారాలు, పువ్వులు, ఫలాలు ఉంచవలసిన చోట ఉంచారు. పడక గది ఎంతో అందంగా తయారయింది. శయ్యాగృహం అందంగా సిద్ధమైందని వినగానే శివుడు నందీశ్వరుడు మొదలైన వారితో, మేము విశ్రమిస్తాము, మీరు ఎవరినీ లోపలికి రానివ్వక భవనం అన్ని పక్కలా కాపలా కాయండి అని చెప్పి పార్వతిని చెయ్యి పట్టుకొని శయనించడానికి తీసుకుపోయాడు. వారు దాంపత్య సుఖాలలో మునిగిపోయారు. కుమార సంభవం, వల్లీ కళ్యాణం. శివపార్వతుల వివాహం వైభవంగా జరిగిపోయింది. ఈ లోపల దేవతలకు తారకాసురుడు పెట్టే కష్టాలు అంతకంతకు మితిమీరిపోయాయి.
వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి, ఓ బ్రహ్మదేవుడా, నీ వరాల మూలంగా మేము చెప్పలేని నరకయాతనలు పడుతున్నాము. తారకాసురుడు చస్తే గాని మాకు సుఖం లేదు అని మొత్తుకున్నారు. బ్రహ్మ వారితో, నేను తారకుడికి అసాధారణమైన వరాలు ఇచ్చిన మాట నిజమే, కాని వరాలు ఇవ్వక ఎలా తప్పుతుంది? దుర్మార్గులైనా సన్మార్గులైనా కూడా వరాలు ఇచ్చి తీరాలి. దుర్మార్గులనే ఉద్దేశంతో వరాలు ఇవ్వడం మానితే వాళ్ళు తపస్సు మానరు. వారి తపస్సు నుంచి పుట్టిన అగ్ని లోకాలను దహిస్తుంది. లోకాలను కాపాడడానికి వరాలిస్తున్నాను. ఆ వరాల సహాయంతో వాళ్ళు లోకాలను పీడిస్తున్నారు. ఆ కారణంగా వారిని చంపే అవసరం కలుగుతున్నది. మనం విష్ణువు వద్దకు వెళ్ళి కష్టాలు చెప్పుకుందాము అన్నాడు. అందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి తారకుడు పెట్టే బాధలను గురించి చెప్పుకున్నారు. విష్ణువు వారితో, పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకొని దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారికి కుమారుడు కలగగానే మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు. శివపార్వతుల దాంపత్యం ఆరంభమై చాలా కాలమయ్యింది. ఇంకా వారికి కొడుకు పుట్టలేదు. నువ్వు వచ్చి శివుణ్ణి చూసి మా గోడు ఆయనకు చెప్పాలని మా ప్రార్థన అన్నారు దేవతలు విష్ణువుతో. విష్ణువు బ్రహ్మాది దేవతలను వెంటబెట్టుకొని కైలాసానికి వచ్చాడు. శివుని భవనం చుట్టూ నందీశ్వరుడు మొదలైన వాళ్ళు కాపలా ఉన్నారు. విష్ణువు నందీశ్వరుడితో, మేము శివుణ్ణి చూడ వచ్చాము, మమ్మల్ని లోపలికి వెళ్ళని అన్నాడు. శివపార్వతులు లోపల ఏకాంతంలో ఉన్నారు. ఎవరినీ లోపలికి రానియవద్దని శివుడి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ పాలించడం మా విధి. ఈ కారణం వల్ల మమ్మల్ని మన్నించాలి అన్నాడు నందీశ్వరుడు విష్ణువుతో. వాళ్ళంతా వచ్చిన పనికి విఘ్నం కలిగింది. దేవతలందరూ ఏమి చేయడమా అని విచారించసాగారు. అప్పుడు విష్ణువు దేవతలతో, పార్థివలింగాన్ని తయారు చేసి శివపంచాక్షరి జపిస్తూ పూజిస్తే శివుడు ప్రసన్నుడై దర్శనమిస్తాడు అంటూ సలహా ఇచ్చాడు. విష్ణువు చెప్పిన విధంగా దేవతలు అప్పటికప్పుడే మట్టితో పార్థివలింగాన్ని తయారు చేసి పంచాక్షరీయుక్తంగా భక్తితో షోడశోపచార పూజలు చేసి హరహర మహాదేవ శంభో అని గట్టిగా అరిచారు. స్తోత్రప్రియుడైన శివుడు ఇది విని వెంటనే భవనంలో నుంచి ద్వారం వద్దకు వచ్చి, దేవతలారా, నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నారు అని అడిగాడు. బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయనకు నమస్కరించి, ఈశ్వర, తారకుడి దుశ్చర్యలు రోజు రోజుకు మితిమీరుతున్నవి. వాడు యజ్ఞయాగాదులు జరగకుండా ఋషులను నానా ఇక్కట్ల పాలు చేస్తున్నాడు. వాణ్ణి చంపడానికి నీ అంశన ఒక కొడుకును సృష్టించు అన్నారు. బ్రహ్మ ఇతర దేవతలు కోరిన విధంగా శివుడు తన అంశతో మార్గశిర షష్ఠి ధనిష్ట నక్షత్రమందు వృశ్చిక లగ్నాన ఒక పిల్లవాడిని సృష్టించాడు. ఆ పిల్లవాడికి అందమైన 6 ముఖాలు, 12 చేతులు, వజ్ర శరీరము ఉన్నాయి. వాయుదేవుడు ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుపోయి గంగా తీరంలోని రెల్లు దుబ్బులలో వదిలాడు. అప్పుడు ముని భార్యలు 6 గంగా తీరానికి వచ్చి 6 ముఖాల బిడ్డను చూశారు. వెంటనే 6 పాలు చేపాయి. ఆ పిల్లవాడు 6 ముఖాలతో 6 వద్ద పాలు తాగాడు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆ పిల్లవాడికి జాతకర్మ, నామకరణము చేశాడు. ఆ పిల్లవాడే కుమారస్వామి. అతనికి షణ్ముఖుడని, స్కందుడని, గుహుడని అనేక పేర్లు వచ్చాయి. మునిపత్నులు అతనితో, నాయన, మమ్మల్ని మా భర్తలు వెళ్ళగొట్టారు, మాకేమిటి దిక్కు అని అడిగారు. నేను మీ కొడుకునే, మీరు నాకు తల్లులు, అందుచేత నా వెంటనే ఉండండి అన్నాడు కుమారస్వామి. కుమారస్వామి దినదిన ప్రవర్ధమానుడై కొండల మీద తిరిగి ఆడుకుంటూ, సింహాలను పులులను పట్టుకుంటూ వాటి మీద ఎక్కి సవారీ చేస్తూ వచ్చాడు. అతనికి శివుడి విల్లు దొరికింది. దానితో అతను బాణాలు వేసి క్రౌంచ పర్వత శిఖరాన్ని ఖండించాడు. అది చూసి ఆ పర్వతం మీద ఉండే రాక్షసులు కుమారస్వామి మీదకి యుద్ధానికి వచ్చారు. కుమారస్వామి వారినందరినీ చంపేశాడు. ఈ లోపల శివపార్వతులకు 21 మంది సంతానం కలిగారు. వారందరూ వేరు వేరు గణాలకు మూల పురుషులై
గణపతులయ్యారు. శివుడి ఆజ్ఞ చొప్పున నందీశ్వరుడు వెళ్లి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలను గంగా తీరం నుంచి కుమారస్వామిని కైలాసానికి పిలుచుకువచ్చాడు. కుమారస్వామి తన తల్లులైన 6 కృత్తికలను వెంటబెట్టుకుని పుష్పక విమానంలో వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఎదురు వెళ్లి కౌగిలించుకుని తీసుకువచ్చి సభలో తమ సమీపాన కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ కుమారస్వామి సమీపంలో నిలబడి, పార్వతీ పరమేశ్వరులారా, ఈ కుమారుడు ఈ వేళ కైలాసానికి వచ్చాడు. రేపు అతన్ని దేవసేనలకు సేనాపతిగా అభిషేకించటం బాగుంటుంది అన్నాడు. ఈ మాటకు సభలో అందరూ సంతోషించారు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఉపనయనం చేశారు. అనంతరం బ్రహ్మ పురోహితుడిగా ఉండి కుమారస్వామిని దేవసేనకు సేనాపతిగా అభిషేకం జరిపాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామితో, నాయనా, నువ్వు ఇప్పుడు దేవతల సేనాపతివి. నువ్వు దేవేంద్రుడికి అండగా ఉండి 3 లోకాలను ఆపదల నుంచి కాపాడాలి. దుర్మార్గులను, పాపాత్ములను సంహరించాలి. గొప్పవాడివి అనిపించుకొని గౌరవం పొందాలి అన్నారు. స్వర్గంలో విశ్వకర్మ చేత కుమారస్వామికి తగిన భవనాలు కట్టించారు. పార్వతీ పరమేశ్వరులు కుమారుడితో, నాయనా, నీ కోసం భవనాలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాటిలో నివాసం ఏర్పరచుకో అన్నారు. పార్వతీదేవి కుమారుడికి దేవీ గణాలను కూడా ఇచ్చింది. దేవతలు కుమారస్వామికి అనేకమైన వరాలు, అస్త్రశస్త్ర ఆయుధాలు ఇచ్చి తారకుణ్ణి సంహరించమని ఆశీర్వదించారు. తర్వాత కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలకు మొక్కి తన గణాలతో, మీరు తారకుడి పట్టణాన్ని ముట్టడించడానికి సన్నాహాలు చెయ్యండి అని చెప్పి స్వర్గ పట్టణానికి వెళ్లి అక్కడ తన కోసం నిర్మించిన భవనాలలో ప్రవేశించాడు. అక్కడ శోణితపురంలో తారకుడికి ఈ వార్తలన్నీ అందాయి. శివుడి వీర్యాన పుట్టిన కుమారస్వామిని దేవతలు తమ సేనాపతిగా చేసుకొని తనను చంపించడానికి సిద్ధంగా ఉన్నారు. తారకుడు తన మంత్రులను, సేనానాయకులను రప్పించి, మన నగరం మీద దాడి జరగబోతున్నట్టు చారుల వలన తెలిసింది. మీరు కూడా ఆ దాడిని ఎదుర్కోవడానికి తగిన ప్రయత్నాలు చెయ్యండి అని చెప్పి పంపివేశాడు. తర్వాత శివభక్తుడైన తారకుడు పార్థివలింగాన్ని తయారు చేసి పూజకు అవసరమైన పంచబిల్వాలను, కొబ్బరికాయలను, పంచామృతాలను, పూలను, ఫలాలను, సుగంధాలను సిద్ధం చేసుకొని షోడశోపచార పూజలు చేసి అభిషేకాలు జరిపి ధూపదీప నైవేద్యాలు పెట్టి, ఈశ్వర, నిన్ను పూజించాను, పూజకు తగిన ఫలితం ప్రసాదించు అని దండం పెట్టాడు. అక్కడ స్వర్గంలో కుమారస్వామి దేవతల గురువైన బృహస్పతి పెట్టిన ముహూర్తంలో రణభేరి వేయించి దేవ, రుద్ర, వీరభద్ర దేవీ గణాలతో యుద్ధానికి బయలుదేరాడు. కుమారస్వామి దేవేంద్రుడు మొదలైన వారితో శోణితపురాన్ని చేరి నగరాన్ని ముట్టడించి దాపుల్లో ఒక శిబిరం ఏర్పాటు చేయించాడు. అతను శిబిరం మధ్యలో దేవేంద్రుడు మొదలైన వారితో సహా కూర్చొని, యుద్ధానికి ముందు సంధి ప్రయత్నం చేయడం ఉత్తమమని చెబుతారు. ముందు సంధి రాయబారం పంపుదాం, దీనికి మీరేమంటారు అని అడిగాడు. దానికి దేవేంద్రాదులు సమ్మతించారు. అప్పుడు కుమారస్వామి తన వక్షస్థలం నుంచి పుట్టిన విశాఖుణ్ణి చూసి, విశాఖ, నువ్వు తారకుడి సభకు వెళ్లి నా మాటగా ఇలా చెప్పు, తారకుడి సమాధానం తెలుసుకుని తిరిగిరా అంటూ విశాఖుడికి తన మాటలు చెప్పాడు. విశాఖుడు వెళ్లేసరికి తారకుడు సభ చేసి తన నగరం ముట్టడి గురించి ఆలోచనలు జరుపుతున్నాడు. అతను విశాఖుణ్ణి చూసి, నువ్వు ఎవరు, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. విశాఖుడు అతనితో, తారక, నువ్వు శివభక్తుడివి. శివపుత్రుడైన కుమారస్వామి నీ వద్దకు నన్ను రాయబారిగా పంపాడు అన్నాడు. తారకుడు సంతోషించి విశాఖుణ్ణి కూర్చోమని, నాతో కుమారస్వామి ఏమి చెప్పమన్నాడు? నాకు దేవతలు విరోధులు గాని కుమారస్వామి విరోధి కాడు అన్నాడు. తారక, నువ్వు చాలా కాలంగా 3 లోకాలు ఏలావు. నీ పాలనలో లోకాలు ఏమాత్రం సుఖపడలేదు. ఇక నీవు అధికారాన్ని ఇంద్రుడి పరం చేసి భోగవతీపురానికి వెళ్ళిపో. లేకపోతే కుమారస్వామి నిన్ను, నీ వారిని తప్పక చంపి
ఇంద్రుడికి నీ అధికారాన్ని ఇచ్చివేస్తాడు. ఈ మాట నీతో చెప్పమని కుమారస్వామి నన్ను పంపాడు అన్నాడు విశాఖుడు. తారకుడు మండిపడి, నేను భయపడి రాజ్యం వదులుకోను. రేపు ఉదయం యుద్ధానికి వస్తున్నాను, సిద్ధంగా ఉండమను అని జవాబు చెప్పాడు. మర్నాడు సూర్యోదయం వేళకు 2 పక్షాల సేనలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఉభయ పక్షాల వారు ప్రాణాలకు తెగించి పోరాడారు. తారకుడి పక్షాన బాణాసురుడు, ప్రలంబాసురుడు, జంబాసురుడు, అతిబలుడు, శంభాసురుడు, కుంభాసురుడు మొదలైన వీరులున్నారు. కుమారస్వామి పక్షాన అతనితో పాటు వీరభద్రుడు, అగ్నిహోత్రుడు, ధర్ముడు, సూర్యచంద్రులు మొదలైన వారున్నారు. యుద్ధం చాలా రోజులు జరిగింది. కానీ తారకుడు ఓడే సూచనలు కనిపించలేదు. దేవతలకు నీరసం వచ్చేస్తున్నది. వాళ్ళ ధైర్యం పూర్తిగా అడుగంటిన సమయంలో కుమారస్వామి పాశుపతాస్త్రం ప్రయోగించాడు. అది తారకుడి సేనలపై కొన్ని వేల పిడుగులలాగా పడింది. రాక్షస సేనలు చెల్లాచెదురయ్యాయి. పారిపోక నిలిచిన వారంతా బూడిద అయిపోయారు. తారకుడు కోపావేశంతో ఇంటికి పోయి శివపంచాక్షరి మంత్రం జపించి ధ్యానంలో ఉండగా అశరీర వాక్కు, తారక విచారించకు, నీకు మోక్షం ఇస్తాను అన్నది. తారకుడు పూజ ముగించి లింగాన్ని కంఠంలో ధరించి మర్నాడు తిరిగి యుద్ధానికి వచ్చాడు. కుమారస్వామి తారకుడితో యుద్ధం చేశాడు. అతను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు చెక్కు చెదరలేదు. తారకుడి మెడలో ఈశ్వరలింగం ఉండగా అతన్ని ఏ అస్త్రము ఏమీ చెయ్యలేదని నారదుడు కుమారస్వామికి చెప్పాడు. ఈ మాటలు గుర్తుంచుకొని కుమారస్వామి తారకుడి మెడలోని శివలింగాన్ని ఆగ్నేయాస్త్రంతో కొట్టాడు. ఆ లింగం 5 ముక్కలై కింద పడింది. సూర్యుడు, విశ్వకర్మ మొదలైన వారు వెంటనే ఆ ముక్కలను ఏరి తీసుకుపోయి 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచభీమలింగేశ్వరాలు. తారకుడి మెడలో లింగం ఎప్పుడైతే ముక్కలైందో కుమారస్వామి బ్రహ్మాస్త్రం ప్రయోగించి తారకుణ్ణి సంహరించాడు. దేవీగణాలు తారకుడి సేనలను చంపుతూ రక్తమాంసాలు తింటూ నృత్యాలు చేశాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. తారకుణ్ణి అతనితో పాటు అనేక మంది ఇతర రాక్షసులను చంపిన అనంతరం కుమారస్వామి కొంతకాలం స్వర్గంలోనే ఉండి పార్వతీ పరమేశ్వరులను సేవించాలని బుద్ధి పుట్టి కైలాసానికి వచ్చి అక్కడ ఉండిపోయాడు. ఆ కాలంలో అతను తన స్నేహితులతో కలిసి ఒకనాడు వనవిహారం చేస్తూ ఉండగా అతని వద్దకు నారద మహాముని వచ్చాడు. కుమారస్వామి నారదుడికి అతిథి సత్కారాలు చేసి, మునీశ్వర, లోకాలలో విశేషాలేమిటి అని అడిగాడు. నీ దయ వల్ల అన్ని లోకాల వారు సుఖంగా ఉన్నారు. రాక్షసులను చంపేశావు గనక యజ్ఞయాగాదులు చక్కగా జరుగుతున్నాయి. అయితే నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఈ సమీపంలోనే బిల్లుపురం అనే గ్రామం ఉన్నది. అక్కడ పులిందుడనే బిల్లురాజు ఉన్నాడు. అతను ఈశ్వర భక్తుడు. అతనికి అతని భార్యకు చాలా కాలం సంతానం కలగలేదు. ఇలా ఉండగా ఆ బిల్లురాజుకు వనంలో ఒక ఆడపిల్ల దొరికింది. అతను ఆ పిల్లను తెచ్చి తన భార్యకిచ్చాడు. ఆ దంపతులు ఆ పిల్లకు వల్లి అని పేరు పెట్టి అతి గారాబంగా పెంచారు. వల్లి అందచందాలు వర్ణించటం నా తరం కాదు. బంగారు బొమ్మ. చూడగానే వనలక్ష్మి అనిపిస్తుంది. ఆమె నీకు భార్య అవుతుందని బ్రహ్మదేవుడు మాటల సందర్భంలో నాతో అన్నాడు. అందుచేత నువ్వు ఆమెను పెళ్లి చేసుకొని సుఖపడు అన్నాడు నారదుడు. తరువాత నారదుడు కుమారస్వామి వద్ద సెలవు తీసుకుని బిల్లురాజైన పులిందుడి వద్దకు వెళ్ళాడు. పులిందుడు ఆయనను గౌరవించి కూర్చోబెట్టి, మునీశ్వర, మా వల్లికి తగిన గుణరూపాలు గల భర్త ఎక్కడ దొరుకుతాడో సెలవివ్వండి అని అడిగాడు. ఈ పిల్లకు తగిన వరుడు శివుడి కొడుకైన కుమారస్వామి మాత్రమే. అతనికి కూడా వల్లి కన్నా తగిన భార్య దొరకదు. త్వరలోనే కుమారస్వామి వనవిహారానికి వచ్చి వల్లిని చూసి మోహిస్తాడు. అతను మీకు అల్లుడవుతాడు. మీరు ధన్యులు. శివుడు వియ్యంకుడు కావటం కన్నా మహాభాగ్యం ఏమున్నది అని పుల్లిందుడితో నారదుడు అని వెళ్ళిపోయాడు. నారదుడు వల్లి సౌందర్యం గురించి చెప్పిపోయినది మొదలు కుమారస్వామి మనసులో ఆరాటం బయలుదేరింది. ఆమెను పెళ్లాడాలన్న కోరిక అతనిలో తల ఎత్తింది.
బిల్లు కన్యను పెళ్లాడతానంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాడు అతను. ఏ నిర్ణయం చేయడానికైనా ముందు తాను ఆమెను కళ్ళారా చూడటం అవసరం అని అతనికి తోచింది. అందుకని అతను తన పరివారాన్ని వెంటబెట్టుకొని బిల్లుపురం సమీపంలో వనవిహారం చెయ్యసాగాడు. నారదుడి మాటలు కుమారస్వామిని కలతపెట్టినట్లే వల్లిని కూడా కలతపెట్టాయి. కుమారస్వామి ఎప్పుడు వస్తాడా అని ఆత్రంగా ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. అతను తన వంటి నీచకన్యను పెళ్లాడతాడా అని సందేహిస్తున్నది. తన తల్లిదండ్రులు తనను పెంచుకున్నవారే గాని కన్నవారు కారు కదా అని తన మనసును సమాధానపరుచుకుంటున్నది. కుమారస్వామి తనను పెళ్లాడకపోతే దేహత్యాగం చేయడానికైనా ఆమె సిద్ధంగా ఉన్నది. ఇలా అనుకున్నాక వల్లి తన తల్లిదండ్రులకు చెప్పకుండా కొందరు చెలికత్తెలను వెంటబెట్టుకొని వనవిహారానికి బయలుదేరి వెళ్ళింది. ఆమె తన చెలికత్తెలతో సహా ఒక గున్నమామిడి చెట్టు కింద కూర్చొని ఉండగా కుమారస్వామి తన అనుచరులతో వచ్చి సమీపంలోనే మరొక చెట్టు కింద కూర్చున్నాడు. వల్లి చెలికత్తె ఒకటి అతని వద్దకు వచ్చి, అయ్యా, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పుష్పవనం పులిందరాజు కుమార్తె అయిన వల్లీదేవి విహారస్థలం. ఈ ప్రదేశానికి మగవాళ్లు రాకూడదు అన్నది. ఈ మాటలు వినగానే కుమారస్వామికి కొత్త ఉత్సాహం వచ్చింది. అతను వల్లి చెలికత్తెతో, నా పేరు కుమారస్వామి. నేను శివపార్వతుల కుమారుణ్ణి. మాది కైలాసం. మీ వల్లి సమాచారం వినదగినదే. లోకాలను కాపాడదాం అన్నాడు. వాళ్ళు యాగశాలకు వెళ్ళేసరికి యాగశాల బీభత్సంగా ఉన్నది. అగ్నిగుండంలో దక్షుడి తల రూపు లేకుండా పోయింది. శివుడు వీరభద్రుడితో, నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్ళి ఉత్తరంగా తల పెట్టుకుని పడుకొని ఉన్న వాళ్ళ శిరస్సును నరికి తీసుకురా అని పంపాడు. వీరభద్రుడు ఒక గొర్రె తలను నరికి తెచ్చాడు. దక్షుని మొండానికి